ఈ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. నీ యందు నిలచి ఫలించాలని, ఈ లోకాశలు జయించాలని. నీ యందు నిలచి ఫలించాలని, ఈ లోకాశలు జయించాలని. నీ ప్రేమ నాలో చూపించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని. నా పొరుగు వారిని ప్రేమించాలని. హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని. నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని. విశ్వాస పరుగు ముగించాలని, విశ్వాస పరుగు ముగించాలని. జీవ కిరీటము ధరించాలని. హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. నీ రూపు నాలో కనిపించాలని, నాహమంతా నశించాలని. నీ రూపు నాలో కనిపించాలని, నాహమంతా నశించాలని. నీ వార్తలలో ప్రకటించాలని, నీ వార్తలలో ప్రకటించాలని. నీ కడకు ఆత్మ నడిపించాలని. హృదయవాంఛను కలిగి ఉంటిని, హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు నడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. హృదయవాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలోనే నడవాలని. అందరికి వందనాలమ్మా. వందనాలు అమృత లెక్క. చక్కటి పాట. ఈ పాటలోనే సగం మెసేజ్ వచ్చిందమ్మా, విన్నారు కదమ్మా. అందుకే పాట ప్రారంభంలోనే ఈ వీలైనంత మట్టుకు ఏదైనా కొంచెము అనానుకూలతలు ఉంటే తప్ప జాయిన్ కాదు. చూడండి, మనం మన జీవితాల్లో మన హృదయవాంఛ మనకు తెలియదు. దేవుడు ఈరోజు మన అక్కగారి ద్వారా మనందరికీ తెలియజేసినాడు. ఒకవేళ మా వాంఛ అదేలే, మీకు తెలియదేలే అక్క అనుకుంటారేమో. ఏమో మనం ఎలాగున్నామో ఈ సంవత్సరం మనకు ఆయన దయాకిరీటం ఇచ్చింటే ఆయన సంకల్పం మన పట్ల ఏముందో
ఆయన ఏ విధంగా మనల్ని చూస్తున్నాం, ఆయన కనుసన్నల్లో ఎందుకు దాచి ఉంటున్నాడు, ఆయన రెక్కల చాటుని ఎందుకు సురక్షితంగా కాపాడి ఈ రోజున మనకి ఎందుకు ఇచ్చినాడు ఆయుష్కాలం అంటే ఆయన హృదయ వాంఛలు మనం కలిగి ఉండాలి. వాటిని మనకు ఆయన కలిగి ఉంటే మనం ఆయన సహాయం కోరుకుందాం. ఎందుకంటే మన బ్రతుకంతా ఆయన నీడలోనే సాగాల. చూడండి, ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, వేరే అడుగుజాడలు వద్దు. ఆయన అడుగుజాడల్లో నిలిచి ఉంటే ఫలించాలి, మామూలుగా ఉంటే లేదు. చూడండి, మీరు యెషయా గ్రంథం చదవండి, ఎంత చక్కగా ఉందో. ఆకాశం నుండి హిమము వర్షం వచ్చంట ఆయన చెప్పిన మాటలు విని చక్కటి పంటలు పండిస్తున్నాయంట. నిష్ఫలలు కాకుండా అవే నోటి మాటతో పలికినవి వెళ్ళిపోతుంటే మనల్ని ఆయన చేతులతో తయారు చేసినాడే, ఆయన స్వరూపంలో చేసినాడే. మనకు అలాంటి హృదయవాంఛ ఉందా? చూడండి, ఎంత అర్థయుక్తమైన పాట ఆలోచించండి. ఇంకా ప్రతి దాంట్లో ప్రతి చరణములో ఉంది. చూడండి, నీ ప్రేమ మనం చూపిస్తున్నామా? ఇటువంటి కడవరి దినాలలో ఒక్కొక్కరిని ఆ దినము సమీపించుకోలేదు, మీరు ఒకరినొకరు ఆదరించుకోమని ఆదరించుకుంటున్నామా? ఇన్ని కష్టాల్లో ఉండేల గురించి మొరపెట్టుకుంటున్నామా? చూడండి, చూసారా? పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? లేదు. ప్రేమతో వాళ్ళని మన ప్రేమను చూపిస్తున్నామా? అందుకే నా హృదయవాంఛ ఏందంటే, నాయన నిన్ను చూడాలి, నీలో జీవించాలని, నా విశ్వాసాన్ని నేను కడచేర్చుకోవాలి, జీవ కిరీటం సాధించుకోవాలని అక్క పాడింది. మనం కూడా జీవ కిరీటం ధరించాలంటే మనకు ఆయన ఏమి ఇచ్చినాడో, ఈ సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చినాడో, ఆయన సంకల్పం, ఆయన ప్లాన్స్ మన పట్ల ఏమున్నాయో, ఆయన ప్రణాళికలు మన పట్ల ఏమున్నాయో, కేవలం ఆయనకు ఉండేదంతా రాజ్య విస్తరణకి మనము పాటుపడ్డమే. ఒకవేళ పోలేకపోయినా ప్రార్థన ద్వారా పాటుపడదాం, చేతనైతే ఒకవేళ ఆర్థికంగా హెల్ప్ చేస్తూ పాటుపడదాము. అలాగుంటున్నాయి. చూడండి, ఆయన వార్తను ఎల్లో ప్రకటిద్దాం. అలా ప్రకటించాలంటే మనం తగ్గించుకుందాం, ఆయన రూపంలో ఆయన సారూప్యములు మనం ఎదుగుదాం. ఆ కుమారుని స్వభావంతో ప్రార్థిద్దాం. అంటే కుమారుని స్వభావం ఏంది? అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసి, ఇవన్నీ నీ చిత్తమే అని చేద్దాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా చేయం ప్రార్థనలు కూడా. ఆయన సువార్తని ఎల్లో ప్రకటిద్దాం. వస్తున్నాయి కష్టాలు, శ్రమలు వస్తాయి, కానీ ఆ విధంగా ఉండడానికి ఆయన నా హృదయవాంఛ ఇదేనయ్యా అని ఆయన సన్నిధులు అడుక్కుందాం. ఆయన నీడలో బ్రతకి గడపాలని కోరుకుందాం. అలాగని మన కడవరి దినాల్లో ఉంటున్నాం, ఇంక కొంచెం కాలమే మిగిలి ఉంది కదా, అన్ని సూచనలు చూస్తున్నాం కాబట్టి మనం మన ఆయుష్కాలం ముగించక ముందే ఈ పాట ద్వారా అందరూ వినండి. అర్థయుక్తమైన పాట, ప్రతి పదములో ప్రతి సెంటెన్స్ లో మనకు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి చక్కటి పాట పాడినందుకు మనకు కూడా అటువంటి హృదయవాంఛ కలిగి ఆయన సహాయాన్ని కోరుకుంటూ, మనలో ఉండే అన్ని తీసేసుకుంటూ మనం కూడా మన జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే కొన్ని ఆత్మలైన ఆయన దగ్గరికి తీసుకుపోదాం. అలాంటి కృప మనకు దేవాదేవుడు అనుగ్రహించినట్లు చక్కటి పాట పాడింది. మంచి స్వరము కూడా అక్క, మంచిగా ఉంది అక్క. ఆ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి పాట పాడగలిగిన అర్థయుక్తమైన పాట పాడిన అక్కగారికి మన ఎస్తేర్ ప్రేయర్ వారిస్ తరఫున, దేవాది దేవుని తరఫున ప్రేమాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అక్క అంటే ఎవరిని అనుకుంటున్నాను? అక్క ఈ రోజు అక్కయ్య మనకు వాక్య సందేశం అందిస్తారు. ఇప్పుడు అమృతవల్లి అక్క గారు, మరి అక్క వితౌట్ అక్క నాలెడ్జ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ అక్క జస్ట్ 1 minute. అక్క గారు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అయినప్పటికీ వాక్య పరిచర్యలో పలుమార్లు మనకు సుపరిచితురాలు అక్క. అనేక పర్యాయాలు ప్రిసైడింగ్ చేస్తుంటారు. చక్కగా నడిపించేదే కాకుండా వర్తమానం కూడా అందించారు. కాబట్టి అయినప్పటికీ అక్క ఎన్నున్నా చక్కగా, ఇంకొక మాట ఏంటంటే, అక్క చక్కటి కారులో డ్రైవింగ్ చేసిపోతూ ఎవరైనా వస్తారని కూడా అడిగి అందరిని ఎక్కించుకుని నన్ను కూడా అనేక పర్యాయాలు దింపుతుంది. ఈ విధంగా ఒకరికి సహాయం కూడా చేస్తుంటారు. కాబట్టి అక్కగారికి ఇంకా దేవాదేవుడు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించి కడవరి దినాల్లో అక్క ఇంకా కొన్ని ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళి ఆత్మీయ శిఖరాలు ఎదురహించాలని మనందరం అక్క కొరకు ప్రార్థిద్దాం. అలాంటి అక్క జాబ్ హోల్డర్గా ఉంటూ జాబ్ చేస్తూ కూడా దేవుని పరిచర్యలో ఆయా సమయాలను బట్టి వాక్యం అందిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి కృప అక్కకు అనుగ్రహించాలని మనం అందరం కోరుకుంటూ ఆ దేవాదేవుని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు పాట మాత్రం పాడి దేవాదేవుని గణపరిచి మహిమపరిచారు. చూడండి, పాట ద్వారా కూడా కొంతమంది మనసులు ఏదన్నా బాధల్లో ఉంటే చూడండి, ఈ పాటలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎవ్రీ సాంగ్ లో కూడా కొంత మనకు ఒకలాంటి ఉద్యోగాన్ని కలిగిస్తాయి. మా పాట ద్వారా డల్గా ఉండే నాలాంటి దానికి కూడా ఈ పాట ద్వారా చూడు ఎంత చక్కగా పాట పాడిందని ఆలోచించుకోవచ్చు అనమాట. పాట ద్వారా దేవుని మహిమపరిచి గణపరిచారు. ఇప్పుడు మనకు అక్కగారి వాక్య సందేశాన్ని అందిస్తారు. కాబట్టి అందరము వాక్యం పోతే దొరకని రోజుల్లో ఉన్నాం, కరువు వచ్చేస్తుంది. కాబట్టి అందరం చక్కగా శ్రద్ధగా వింటూ విని దానివల్ల మనం ఈ రోజు మనకి దేవుడిది ఏమిచ్చాడో, ఏ దాన్ని మనలో ఉండే ఏమేమి ఉన్నాయో తీసేసుకోవాల్సిన, ఏ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ తీసేసుకుందాము. ఎస్పెషల్ అక్క దీనిలో ఉన్న అహం అనేది ఉంది కదా తల్లి. కాబట్టి సెల్ఫ్ ఈగోయిజం ఏమన్నా ఉంది అవన్నీ తీసేసుకొని మనల్ని మనందరం శుద్ధీకరించుకొని ఆ దేవాదేవుడు అందించి జీవవాక్కుల ద్వారా, అక్క ద్వారా అందించి జీవవాక్కుల ద్వారా మన జీవితాలను ఆత్మీయ పరిపక్వత సంపాదించుకుందాం. అటువంటి ధన్యత మనకు కలిగేటట్లు అక్కగారు మనకి ఈరోజు వాక్య సందేశాన్ని అందిస్తారు. అక్క.
వాక్యం. మరొకమారు అందరికీ వందనాలమ్మా. నేనేం పెద్ద వాక్యం చెప్పగలిగినంత కెపాసిటీ అయితే నాకు లేదు, కానీ అప్పుడప్పుడు కేజీ అట్లా నన్ను ముందుకు తోస్తూ ఉంటుంది కొంచెం ఆ, చెప్పాలా అనేసి. నాకు నిజంగా అంటే ఇక్కడ ఇంతవరకు వాక్యం చెప్పిన వాళ్ళకంటే నాకు విశేష జ్ఞానం అయితే లేదు. చదువుకున్నాను కానీ ఎన్నో ఏళ్ళుగా రక్షణ పొంది ఉన్నాను, కానీ చెప్పేంత కెపాసిటీ నాకు లేదని నేను అనుకుంటాను. కన్విన్సింగ్ గా నేను చెప్పలేను అని. బట్ అయినా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదని ఈ రోజు చెప్పడానికి, మరి 10 రోజుల కిందటే నాకు చెప్పారు తీసేసి ఈ రోజు వాక్యం చెప్పాల్సి ఉంటుందని. సో ఈ రోజు మన వాక్య ధ్యానం కొరకు నేను యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి ఒక్క మాట, ఒక మొదటి వచనము 2వ వచనం చదువుకుంటాము. యోహాను రాసిన సువార్త, కొత్త నిబంధన గ్రంథము, సువార్తల్లో చివరి సువార్త అయిన యోహాను సువార్త ఆదివారమున 20వ అధ్యాయము నేను చదువుతున్నాను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. చిన్న వాక్య ధ్యానంకు సహాయకరంగా ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాము. దయాకరణ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. మరొక దినాన్ని చూడగలిగే కృపను అయోగ్యులమైన మాకు మా తండ్రి మీరు అనుగ్రహించినందుకు, నిన్నటి వారమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రోజును కూడా చూడగలిగే భాగ్యం, మరొక మారు పాద సన్నిధికి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకే నీకు లెక్కలేనని స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దినదినము నా తండ్రి మేము ఎంతో రుణస్థులుగా ఉన్నాం నీకు. నిజంగా జీవించి ఉండడానికి మాలో ఉన్న అర్హతలైతే ఏమీ లేవు, కానీ నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఇంకా నా సజీవ లెక్కలో ఉంచుతావా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక మారి సాయంకాల సమయం నీ వాక్యం ద్వారా మమ్మల్ని మరి నాయన తండ్రి మీరు హెచ్చరించిన ఇంటుండగా, దిద్దన ఇంటుండగా, ప్రోత్సహించిన ఇంటుండగా, ఆదరించిన ఇంటుండగా, వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మాట్లాడబోతున్న నేను అల్పురాల్ని, అయోగ్యురాల్ని, చేరి వచ్చిన వారి కంటే ఏ ఆధిక్యత లేని దాన్ని తండ్రి ప్రభా. కానీ నా నోటిని మీరు బూరగా చేసుకొని తండ్రి నా నోటికి తోడేయండి, మీరే మాట్లాడమని నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన తండ్రి ప్రభా, మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం నింపే దేవుడు కనుక అయ్యా తండ్రి మీరే మరి మా ముందుకు నడిపించమని, కూడిక అంతట్లో ఆది అంతమే మీరు ఉండమని ఆయన ప్రార్థిస్తూ, మా ప్రతి ఆలోచన తండ్రి అది మీదిగా ఉండగలరు, సొంత ఆలోచనలు ఏవి ఇందులో రాకుండా మరి నా తండ్రి ప్రభా మీ మాటలతో మమ్మల్ని ప్రోత్సహించమని, ఆయన సరిదిద్దమని తండ్రి ముందు నడిపించమని, అన్ని విషయాల్లో ఆది అంతమై నడిపించమని, రావాల్సిన బిడ్డలను కూడా ఇంకా జాయిన్ అవ్వడానికి కృప చూపించమని, మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువున త్వరలో రానయ్యని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చదివిన భాగాన్ని బట్టి మీ అందరికీ అర్థమైంటది. ఇదేమో మరి ఈస్టర్ సండే వాక్యం, ఈస్టర్ అయిపోయి చాలా రోజులైంది మరి ఇప్పుడు అని అనుకుంటున్నారేమో. నాకెందుకో మరి నేను ఇంకొక ఎప్పుడో ఈస్టర్ సండే మెసేజ్ ఏదో వింటున్నాను, లేట్ గా వింటున్నాను. అంటే ఈ మధ్య కాలంలో మెసేజ్ బట్టి నాకెందుకో మరి మా ఈ మగ్దలేని మరియ క్యారెక్టర్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించింది. చాలా మార్లు చాలా మంది మగ్దలేని మరియని గురించి, ఆమె గురించి చాలా మంది ప్రసంగించినారు. ఎన్నో ప్రసంగాలు విన్నాం మనము. మరి నేనేం కొత్తగా ఏం చెప్పను. నేనేమి నాకు దేవుడు ఏమి ఆలోచన ఇచ్చాడు, ఏం బయలుపరిచాడు, నేనేం చదువుకున్నాను దాన్నే మేము ముందు పెట్టాలనుకున్నాను. నేను పెద్ద రెఫరెన్స్ తో అవి ఇవి అంతా చూసి ఏమి చెప్పడం లేదు, కానీ ఇక్కడున్న స్ట్రైట్ వాక్యాల ద్వారానే మనం ఏమి నేర్చుకోగలము ఆ జీవితం ద్వారా దాన్ని పరిశీలిద్దామని అనుకుంటున్నాను. మొదటి వాక్యమే మనం చూసినామంటే ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు. ఈ మాట 4 సువార్తల్లోనే 4 సువార్తల్లో రాయబడిన మరొక వాక్యం. అంటే చాలా ఉన్నాయి 4 సువార్తల్లో ప్రభు చేసిన అద్భుతాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట బైబిల్లో 4 సువార్తలు. కొంతమంది ఇద్దరే రాశారు, కొన్ని చోట్ల ఒక్కరే రాశారు, కొన్ని నలుగురు రాశారంటే అది చాలా ప్రామినెంట్ గా ఉన్న విషయం అయి ఉంటుంది అని అట్లా మనం చాలా మటుకు బోధకులు బోధిస్తున్నప్పుడు విన్నాము. మరి ఈ విషయం కూడా ఆదివారం పెందలకడనే అని, చీకటితో ఉన్నప్పుడే అని అనే మాటను మనం 4 సువార్తల్లోనే చూస్తాం కదా.
యోహాను సువార్తలు 20వ అధ్యాయం 1వ వచనంలో చూసినాము. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆదివారం తెల్లవారుతుండగా అని ఉంటుంది అక్కడ కదా. మగ్దలేనే మరియు ఒకసారి చూద్దామంటే మత్తయి సువార్త తీయండి. ఎవరైనా తీస్తే వెంటనే చదవండి, నాకంటే ముందుగా తీయగలిగితే చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 అక్కడ కూడా 1-2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుతుండగా. ఇక్కడ కూడా అదే విషయాన్ని రాశారనమాట మార్కు సువార్తలో కూడా. లూకా సువార్తలో చూస్తే లూకా సువార్తలు కూడా 24వ అధ్యాయం 1వ వచనంలో చూసామంటే సేమ్ అక్కడ కూడా కొంచెం డిఫరెంట్ గా కొంతమంది స్త్రీలను యాడ్ చేసినారు, కొంతమంది స్త్రీలను ఒమిట్ చేసినారు, అట్లా ఉంది. మరి 24వ అధ్యాయం 1వ వచనంలో చూసామంటే ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిడు గాని దేహము వారికి కనబడలేదు. చాలా సిస్టర్, చాలా థ్యాంక్స్. సో మనం అన్ని సువార్తల్లోనూ మనం చూసిండేది ఏమంటే ఆదివారం తెల్లవారుచుండగానే పెందలకడనే చీకటిగా ఉన్నప్పుడే. వాళ్ళు ఎవరమ్మా చీకటిగా ఉన్నప్పుడు తెల్లవారుతానే లేచిపోతా ఉండేది? ఎవరు? పురుషులా? కాదు కదా. ఎవరిని చూపిస్తున్నారు అక్కడ? ప్రతి చోట మగ్దలేని మరియ పేరే మొదటి ఉంది అక్కడ కదా. మగ్దలేని మరియా, మరి వేరొక మరియా అనే ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల 3 స్త్రీలను చూపించినారు, కొన్ని చోట్ల ఒక స్త్రీని చూపించినారు. యోహాన్ అయితే ఈమె ఒక్కదాన్నే చూపిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ 2-3 వెళ్ళినట్టుగా, యోసే తల్లి అయిన మరియ కూడా వెళ్ళినట్టుగా చూపిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ముగ్గురు కలిసి వెళ్ళినట్టుగా. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అందరక్కడ నేను లేచి, నేను ఎందుకు యోహాను సువార్తని మాట చెప్పడానికంటే యోహాను సువార్తలోనే మగ్దలేని మరియని గురించి మాత్రమే రాశాడు యోహాను యేసు ప్రభు శిష్యులలో చాలా ముఖ్యమైన వాడు, ప్రియమైన శిష్యుడు. ఆయన రొమ్మున ఆనుకునే శిష్యుడు అంట. పేతురు కూడా వాడు కానీ బట్ యోహాన్ అంత ప్రభుతో లేదా మనం చూస్తాం. ప్రభు ఎవరైనా నన్ను పట్టించి మీలోనే ఉన్నాడంటే ఎవరు అడుగు అడుగు అని సైగ చేస్తాడు యోహానికి. యోహాన్ ఇట్లా రొమ్మున ఆనుకొని ఎవరు ప్రభా అని అడుగుతాడు కదా. అట్లా ఏదన్నా అడగాలంటే రికమెండేషన్ లాగా యోహానుకు చెప్పి అడిగిచ్చేవాడు అనమాట. పేతురు దుడుకులు అనుకోండి, ముందే అడిగేస్తాడని ఏదైనా. మరి ఎందుకో ఆ మాట మాత్రము యోహాన్ అడగమన్నాడు అనమాట. సో అట్లా లేని మరియ ప్రతి చోట కనిపిస్తుంది. 4 సువార్తల్లోనే మనకు మొదటగా కనిపిస్తుంది. వాళ్ళు రాసిన ప్రతి ఒక్కరు మగ్దలేని మరియయు మరియయు అని ఉంది, లేదు యోసే తల్లి అయిన మరియయు అట్లనే చూసాం మనమంతా. మనకందరికీ సుపరిచిత మాటలు అవి కదా. ఎందుకు మగ్దలేని మరియని అంతగా, ఎవరు అసలు ఈ మరియ అని ఆమె ఎవరు, ఎందుకు ఈ మగ్దలేని మరియని గురించి అంతగా రాస్తారు అంటే ఇదే లూకా సువార్తలో మనం చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నామంటే లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. నేనే తీసాను, చదువుతాను. ఇతరులు అనేకంగా తమకు కలిగిన ఆస్తితో వారికి సారీ 2వ వచనం కూడా చదవమ్మా. 2 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్య యోహాను. ఇక్కడ మనకు ఏమంట, ఆ ప్రభువును వెంబడించిన వాళ్ళు ప్రభు వార్తాంతమై ఆయన వెళ్తున్నాడు అనమాట. ఊర్లు వెళ్తున్నాడు, శిష్యులను వెంబడబెట్టుకొని తిరుగుతున్నాడు, శిష్యులనే పంపిస్తున్నాడు కొన్ని చోట్కి. పగలంతా ఆయన సువార్త ప్రకటన చేసే పని అనమాట. కనుక ఆయన ఎవరు వెంబడిస్తున్నారంట ఇక్కడ మనం లూకా సువార్తలు చూస్తే
12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోయినా ఉంటారు ఆ 12 మంది. అంత మాత్రమే కాకుండా ఎవరంట, అపవిత్రాలు బట్టి వాళ్ళు, వ్యాధులు పోగొట్టుకున్న వాళ్ళంట. ఎవరు వాళ్ళు అంటే 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియ. 7 దయ్యాలు ఉన్నాయంట. ఒక దయ్యం పడితేనే ఎంతో భయంకరంగా విచిత్రంగా చేస్తారు, ఈమెకి 7 దయ్యాలు ఉందంట. ఎట్లా బిహేవ్ చేస్తాను నిందో, ఎట్లా ఉందో మనకైతే తెలియదు అనమాట. సో అట్లాంటి మగ్దలి మరియ వెంబడించింది. అలాగే ఎవరు వెంబడించినారా, మగ్దలేని మరియు హేరోది గృహ నిర్వాహకుడు కుజా భార్య. ఈమెకి ఏమి వ్యాధి ఉండిందో మనకు తెలియదు. పైన చెప్పినారు కదా, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్నటువంటి వారంట. ఈ 2 రకాల మనుషులే ఆయన వెంబడిస్తున్నారు. చాలా మంది ఆ రోగాలు మేలు చనిపోయి తిరిగిన వాళ్ళు ఇవందరూ ఉన్నారు, వాళ్ళందరూ వెంబడించలేదు. ఈ దయ్యాలు వెళ్ళగొట్టినటువంటి మగ్దలేని మరియను, మరి రోగం పీడితురాలై మరి బాగైన పూజా భార్య యోహన్నాయు, సూసన్న, ఇంకా ఎవరు మరి ఇంకొక మరియ, యోసేపు తల్లి అయిన మరియ, వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారని. కానీ ఇక్కడ మనకు వీళ్ళు 3 పేర్లు రాయబడి ఉందని. సో ఈ స్త్రీలు పెందడకడనే లేచి వెళ్ళారు. అంటే ప్రభువును, చనిపోయిన ప్రభు లేస్తానని ఆయన ఎన్నో మార్లు చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. శిష్యులందరూ అది అంత గుర్తు పెట్టుకున్నట్లు లేదు. అసలు ఆయన పట్టుకోగానే పారిపోయినారు. నీ కోసం ప్రాణం పెడతానన్న పేతురు పారిపోయినాడు, అందరూ పారిపోయినాడు. ఒక యోహాను, ఈ స్త్రీలు తప్ప ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఎవరు లేరు కదా. యోహాను సువార్తలోనే మన 19వ అధ్యాయంలో చూస్తాం, 25వ వచనంలో మరి ఎవరెవరు స్త్రీలు అక్కడ ఉన్నారని. ఆ వెంబడించిన స్త్రీలలో కూడా ఆ 19వ అధ్యాయం 25వ వచనంలో చూసినామంటే, యోహాను 19:25లో అక్కడ కూడా ఏమని ఉంటుంది, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు శిలువ యొద్ద నిలిచింది. ఏసు శిలువ యొద్ద నిల్చుండేవాడు ఎవరంట, వీళ్ళు 4 ఉన్నారనమాట. తల్లి ప్రాణం మరి కొడుకట్లుంటే ఉంటుంది తప్పకుండా. ఆమె అంతవరకు ఉన్నట్టుగానే చూస్తాం. ఆ తర్వాత తిరిగి లేచుకున్నాడు. ఆ 3వ రోజు ఆదివారం తెల్లవారుజామున వచ్చిన వాళ్ళలో మరి ప్రభు యొక్క తల్లి అయిన మరియ లేదు. ఎందుకంటే అప్పటికే యోహాన్ ఇంట్లో ఉండింటుంది ఆమె. క్లోపా భార్య అయిన మరియా, ఆమె కూడా వచ్చిందో లేదో తెలియదు మనకు. యోసే తల్లి అయిన మరియా అని మాత్రమే మనం చూస్తాం అనమాట. మగ్దలేని మరియా అయితే తప్పకుండా అన్ని చోట్ల ఉంది. వాళ్ళు పెందలక్కడ లేచి వచ్చారంట. ఏ విషయం తెలీదు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, సుగంధ ద్రవ్యాలు పోళ్ళు. అంటే వాళ్ళ ఆచార ప్రకారం యూదులు శవానికి 3వ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే, మనలాగా ఇట్లా గోయి తీసి పాతి పెట్టారు వాళ్ళ శవాన్ని. గుహల్లో రాతిలో తొలిపించుకొని ఆ గుహల్లో పెట్టుకుంటారనమాట. సో 3వ రోజు వెళ్ళి మళ్ళా మొత్తం సుగంధ ద్రవ్యాలన్నీ పూసంటే కొంతకాలం వాళ్ళకి ఒక బిలీఫ్ ఉండేదంట అప్పట్లో. వీళ్ళందరికీ ఉందో లేదో కానీ అదొక ఆచారపరంగా వచ్చేసిందనమాట. మరి వాళ్ళు లేస్తే వాళ్ళ శరీరం మంచిగా ఉండాలని సుగంధ ద్రవ్యాలు పూస్తారంట, కుళ్ళు పట్టకుండా వాసన రాకుండా ఉండడానికని సుగంధ ద్రవ్యాలు పూస్తారంట. వాళ్ళు అప్పుడు బట్టలో చుట్టినప్పుడు కూడా ఆయనకి అప్పుడు కూడా తెచ్చారు సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూసి బట్టలో అరిమత యోసేపు ఆ శవాన్ని దించే బట్టలో పెట్టినప్పుడు అప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా మనము చూస్తామన్నమాట. అది 3వ రోజు పూచేది వాళ్ళ ఆచారం అనమాట. సో ఆ ఆచార ప్రకారం వాళ్ళు రావాలంటే ఏమి కొంచెం ఎండబడినాక కూడా రావచ్చు కదా, తెల్లవారిన తర్వాత. పెందల కడనే, అమ్మ మనం ఎవరైనా సమాధులు లేక మీరు తెల్లవారి 4-5కి పోయినారా ఎవరైనా? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా పోయినారా? అక్క నేను పోయింటిని అక్క అని చెప్పండి. సాధారణంగా యాక్చువల్ గా మన సమాధులు, క్రైస్తవ సమాధులు తోట అంటాం, నిజంగా తోటలాగే ఉంటుంది, బాగానే ఉంటుంది, అంత భయమే ఏది. కానీ స్టిల్ మనం పోమన్నమాట అంత అర్లీగా, ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా అట్లా పోతామా? పోము. కానీ ఆడవాళ్ళు చూడండి ఎంత ధైర్యం ఉంది వాళ్ళకు, ప్రభువు పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉండొచ్చండి. ధైర్యం కంటే వాళ్ళ ప్రేమ అంత బలమైంది అనమాట. అందుకే ప్రేమ చాలా బలమైంది అంటారు కదా, మరణం అంత బలమైంది అంటారు కదా. అంత ప్రేమ ఉంది వాళ్ళకి. ఆ ప్రేమను బట్టి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయాలంటే ఇంకాసేపు అయినా పోయి పూయచ్చు. ఇంకా 2 రోజులే అయింది, 3వ రోజు ఇంకా బిగిన్ అయింది కాబట్టి వాళ్ళు 3వ రోజు పూయచ్చు. కానీ పెందలకడ లేచి వెళ్ళారంట ప్రభు సన్నిధిలోకి వెళ్ళాల వాళ్ళు అని. శవంగానే కానిలేండి, అయితే ప్రభు అని వాళ్ళు గుర్తించినారు కదా.
ఆయన మహత్తునంతా చూశారు కదా, ఆయన ద్వారా వాళ్ళు మేలు పొందినారు కదా. అమ్మ నువ్వు నేను ఎన్ని మేలు పొందినాం దేవుడి ద్వారా? ఏం పొందలేదు రక్షించు. ఈమెయితే 7 దయ్యాలు పోగొట్టుకుంటే ప్రభువును వదలకుండా గలిలయ నుంచి ఎంబడిస్తూ వస్తా ఉందంట మగ్ధలేని మరియ. మరి నీకు నాకు ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 ఉన్నాయా మనకు? మనకు అనేకమైన దయ్యాలు ఉన్నాయి కదా. ఎన్ని రకాలు ఉన్నాయో. అనుమానం అనే దయ్యం ఉంది, ద్వేషం అనే దయ్యం ఉంది, ఈర్ష్య అనే దయ్యం ఉంది, ఎదుటి వాళ్ళంటే నచ్చని దయ్యం ఉంది మనలో, అసూయ అనే దయ్యం ఉంది కదా, ఊగ దయ్యం ఉంది. ప్రభువుని గురించి మాట్లాడడం కూడా మాట్లాడడం అన్నమాట. వచ్చినాం పోయినాం ఇదే ఉంటుంది, మిగతాటివి ఏమి చేయము. ఆమెకైతే 7 దయ్యాలు వెళ్ళగొట్టినాడంట ప్రభువు. మనకైతే ఎన్ని ఇళ్ళగొట్టాడో, మనలో ఎన్ని ఉండినో ప్రభువుని అంగీకరించక ముందు కదా. చాలా మటుకు పోయినాయి, ఇంకా ఉన్నాయిలేండి, అన్ని పోలేదు కానీ ఉంటాయి మనలో. తప్పకుండా ఇంకా దయ్యాలు ఉంటాయి, కానీ మన దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టిన దేవుడు ఆయన. మరి మనం ఎంత వెంబడించాలా? పెందల కడలు వేస్తున్నామా కోసము? పెందల కడలు వేసి ఆయన సన్నిధిలో కనిపిస్తున్నామా? అవును, కొంతమంది చాలా 3 గంటలకి 4 గంటలకి లేచి ప్రార్థన చేసేది, ఫస్ట్ ఆయన పాద సన్నిధిలో మొదట కూర్చుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా మంచిది, కానీ కొంతమందికి ఇంకా అలవాటు లేదు. నేను ఒకప్పుడు 3 గంటలకి లేచి చేసేదాన్ని, కానీ ఈ ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పటి నుంచి నేను అంత అర్లీగా లేవలేకుండా పోతున్నాను ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల. కానీ మనం తప్పకుండా మొదట చేయాల్సిన పని, ఏ టైంలో 5కి లేచినా మొదట చేయాల్సిన పని ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించుకోవడమే. ఆయన వాక్యాన్ని చదువుకోవడం, ఆయనతో మాట్లాడాల. మనం ఆయనతో మొదట ప్రభుతో మనం మాట్లాడాల కదా. ఆయనతో మాట్లాడాలి, ఆయన మాటలు మనం వినాలి. విన్న తర్వాతే మనము మిగతా పనులు చూసుకోవాలన్నమాట. వీడు చూడండి పెందల కడనే వచ్చినారంట, పైగా సమాధుల్లోకి. ఎంత ధైర్యం ఉందండి అసలు, ఎంత ధైర్యం వాళ్ళకి! సమాధుల తోటిలోకి మగవాళ్ళు వచ్చినారా? రాలేదు. పైగా మనం చూసినాం ఇంతకుముందు మార్క్స్ వార్తలు అంటున్నారు, ఈ రాయి ఎవరు పొరలిస్తారు మనకు అని మాట్లాడుకుంటున్నారు కదా. మార్క్స్ వార్తలో చూస్తాం 15వ అధ్యాయం 40-47లో చూస్తే అక్కడ కూడా వాళ్ళు అట్లా దూరం నుంచి నిలబడి చూసిన స్త్రీలలో వీళ్ళు ఉన్నారనమాట. అంటే వాళ్ళు సిలువ వరకు వెంబడించినారు శిష్యులు, 12 మంది శిష్యులు. ఆయన 3.5 సంవత్సరము ఆయన సేవ ప్రారంభించిన తర్వాత 1-2 రోజుల్లోనే వాళ్ళని ఎన్నుకున్నట్టుగా ఉంది. అప్పటి నుంచి ఆయన అమృతక్క వాయిస్ రాలేదు. అమృతక్క అక్క వినిపించట్లేదు అక్క. అమృతక్క, అమృతవల్లి అక్క. షారా షారా అంటే వినిపించట్లేదు షారా. పవర్ పోయింది మాకు, అందుకని మరి సెల్లో ఎంటర్ అయినట్లేండి. ఇంతకుముందు ట్యాబ్లో ఉన్నాను, కరెంట్ పోయింది. వినిపిస్తా ఉందా ఇప్పుడు? వినిపిస్తుంది అక్క. ఇప్పుడు వినిపిస్తుంది కుమారి, ఇందాక లేదు. నిజమే అక్క, మాకు వైఫై పోయింది, కరెంట్ పోయింది అందుకని. కాబట్టి వాళ్ళు అంత డెడికేటెడ్ గా చేసిన దానికి కృతజ్ఞత కలిగి కదా 7 దయ్యాలు వెళ్ళగొడతానే మగ్ధలేని మరియ ప్రభువుని అంటి పెట్టుకొని ఉంది. డే 1 ఉంది అనుకుంటాను నేనైతే. ఆమె ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. ఆ 8వ అధ్యాయంలో చూసినాం 7 దయ్యాలు వెళ్ళగొట్టి. అందుకని కొంతమంది అంటే కొన్ని వ్యాఖ్యానాలు కొద్దిమంది రాస్తున్నారు ఆమెనేనేమో మరి అత్తరు తీసుకొచ్చి కాలుకి పూసి చేసిన స్త్రీ ఈమెనేనేమో, ఈమె అంటే వేశ్యనేమో ఈమె అని అంటారు, కానీ కాదు, ఈమె ఆ మరియ కాదు. ఈ మగ్ధలేని మరియ ఈ దయ్యాలు వెళ్ళగొట్టిన మరియని. ఆ మరియలో 5 మంది ఉన్నారని చెప్తారు కదా, మరి ఈ మరియ వేరే, ఈ మరియ కాదు అని మళ్ళా మనం చూస్తాం అక్కడ స్పెసిఫిక్ గా యోహాన్ రాశాడు. యోహాన్ ఎందుకంటే ప్రభును చివరి వరకు అంటి పెట్టుకొని ఉన్నవాడే యోహాన్ కదా. లూకా చూడలేదు, కానీ లూకా విషయాలు సేకరించి రాశాడు. కోర్సు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశారనుకోండి. మనం అన్ని గమనించినామంటే 3-4 సువార్తల్లోన
ఒక్క యోహాన్ ఒక్కడే ఈమెను గురించి మాత్రమే రాస్తున్నాడు. మిగతా స్త్రీలను గురించి అయినా మెన్షన్ చేయలేదన్నమాట. ఎందుకు ఇప్పుడు పేతురు కంటే చిన్నవాడు, తర్వాత ప్రభువుని ఎప్పుడూ అంటు పెట్టుకొని ఉండేవాడు. చివరి వరకు సిలువ పట్టుకున్నప్పటి నుంచి సిలువ వేసి చనిపోయి పాతి పెట్టే వరకు దగ్గరున్నవాడు ఎవరంటే యోహానే. కనుక ఆయన చాలా సంగతులు చూసి ఎక్స్పీరియన్స్ తో రాశాడు కాబట్టి ఆయన రాసిండేటి చాలా చాలా వరకు మరి కరెక్ట్ గా రాసింటాడు. ఆయన ఎవరో చెప్పితే రాసింది కాకుండా అనుభవపూర్వకంగా చూసినది చూసినట్టుగా రాసింటాడు అనే ఒక నాకు చిన్న నమ్మకం. అది మనకు తెలియదు ఎంత నిజమని. అందరు కూడా ఆత్మ పూర్ణులై మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు కాబట్టి అందరు కూడా కరెక్ట్ గానే రాసింటారు. ఈయన కొంచెం అథెంటిసిటీ ఎక్కువ అని అనుకుంటాను నేను. అందుకని ఆ యోహాన్ రాసినది మాత్రమే తీసుకొని చెప్తున్నాను అనమాట. అక్కడ చూసినామంటే మనము వాళ్ళంత ధైర్యంగా అంత పెందలకడని స్త్రీలైనప్పటికీ ప్రభు కోసము ధైర్యంగా వచ్చినారు. రాయి పెద్ద రాయి పొర్లిచ్చిండే చూసినారు. మనం ముందు ఇదే ముందు వాక్యం చూసినామంటే 19వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే 42వ వచనంలో ఆ సమాధి సమీపంలో ఉండను కనుక ఆ దినమున యూదులు సిద్ధపడుతుంది. ఇక్కడ కాదు, లూకాసు వార్తలో ఉంటుంది. వాళ్ళు సమాధిలో పెట్టినప్పుడు అక్కడే నిల్చుకొని చూసి ఎక్కడ పెడుతున్నారో, వీళ్ళందరూ ఎవరు లేరు, శిష్యులు ఎవరు అంతా పారిపోయినారు కదా, ముందే పట్టుకున్నప్పుడు పారిపోయినారు. యోహాన్ ఒక్కడే ఉన్నాడు. యోహాన్ కూడా వాళ్ళ అమ్మను ఇంకా చనిపోయిన తర్వాత వీళ్ళు సమాధిలో తీసుకుపోతుంటే ఇంక వాళ్ళు అంతవరకు కూడా ఉన్నట్లు లేరు. వాళ్ళ అమ్మని తీసుకొని ఆయన వెళ్ళిపోయినట్లుంది. కానీ మరియాను ఇంకొక ఈ మగ్దలేని మరియా ఇంకొక మరియా ఇద్దరు ఎక్కడ పెడుతున్నారో చూసి చివరి వరకు ఉండి, అంటే 3 గంటలకు చనిపోయినారు. దీన్ని ఆయన పర్మిషన్ తీసుకొని 6 గంటల లోపల ఆయన సమాధి చేయలేదు, శవాన్ని బయట పెట్టరు కదా, ఆ లోపల చేసే వరకు ఉండి వాళ్ళు ప్రొద్దుటి నుంచి ఉన్నారండి. ఆయన్ని తీసుకొస్తున్నప్పటి నుంచి వెంబడించినారు. 9 గంటలకు సిలువేస్తే 9 గంటల నుంచి అక్కడే ఉన్నారు. మనం అట్లా చూస్తూ ఉండగలమా? అన్ని గంటలు ఉండగలమా? వాళ్ళు చూడండి ఎంత డెడికేటెడ్ గా. అసలు అబ్బా, నేనైతే ఆ సినిమా కూడా చూడలేను. శీలలు కొట్టేది అవన్నీ, ఆ రక్తం కారేది అంతా చూడలేకపోతుంది. కానీ వాళ్ళు అంతసేపు అక్కడే ఉన్నారు. లాస్ట్ లో మరి ఆయన సమాధిలో పెట్టే వరకు కూడా ఉండి వెళ్ళారు. మనం రేపు విశ్రాంతి దినం గనక ఎల్లుండి వచ్చి మనము సుగంధ ద్రవ్యాలు పూస్తామని మాట్లాడుకొని వెళ్ళిపోయినట్లున్నారు. వాళ్ళకి అసలు శనివారం అంతా ఏం నిద్ర పట్టింటుందో, ఏం పోయింటారో సినగాకు తెలీదు. అంటే సినగాగ్ అంటే అప్పుడు వాళ్ళ మందిరాలు అనమాట. ఆ మందిరాలకి ఏం వెళ్ళారో వచ్చారో తెలియదు. కానీ పెందలకడ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారేమో వాళ్ళు. అందుకే తెల్లవారుజామునే వస్తున్నారు. మనం ఎప్పుడు వస్తున్నాం మందిరానికి? 9 గంటలకు మందిరం అంటే 8:30కి మందిరం అంటే 9కి, 9:30కి, 9కి మందిరం అంటే 10కి, 11కు ఆరాధన అయిపోయినాక రొట్టె ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తే, మరి పాత్ర ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తే, అవి 2 అయిపోయినాక వచ్చి 2 తీసుకురాపో అనేవాళ్ళు కదా. ఎలా మనము ఆరాధిస్తున్నాం దేవుని? వాళ్ళు చూడండి, దేవుణ్ణి ఆరాధించడానికి కాదు వాళ్ళు వస్తూ ఉండేది, శవానికి పూయడానికి. శవానికి ఎప్పుడు పూసినా ఒకటే కదా. కానీ మనం ఆరాధన అనేది ఒక టైం పెట్టుకున్నాం. ఆ ఆరాధనకి అక్కడికి వచ్చేసేలా. నాకు ఎప్పుడు గుర్తుంది, అసలు విజయానందం బ్రదరు చెప్పినాడు ఒకసారి, మీరు సంఘానికి రమ్మంటే మీరు టైం అని చెప్తే ఆరాధనకు వస్తారు కదా, సంఘానికి వచ్చేటప్పుడు అంట మనం ఈ టైం 9 అని పెట్టుకున్నామంటే ప్రభు అక్కడ 8:50కే ఉంటాడంట. బయట 8:15 నుంచే ఉంటాడంట. ఇక్కడ మన సంఘం యొక్క డోర్ దగ్గర ఉండి వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంటాడంట. అప్పటి నుంచి 9 అనౌన్స్ చేసుకున్నాం కాబట్టి 9 అనగానే 9 అవుతానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట ప్రభు. పోయి ఆయన చెప్తున్నాడు అనమాట మనకి హెచ్చరికగా ఉండాలని. నాకు బాగా గుర్తుంది విజయానందం బ్రదర్ చెప్పిండేది. లోపలికి వెళ్తాడంట, ఇంకా పులిపిట్ దగ్గరికి వెళ్ళిపోతాడంట ప్రభు. మళ్ళీ మనము లోపలికి వచ్చిండేది ఇంకెవరు చూస్తారు? ప్రభు పోయి అక్కడ ఉన్నాడు. ప్రభు ఆహ్వానించే గుంపులో మనం లేమనమాట. ఎంత దురదృష్టం కదా. సంఘానికే వెళ్తున్నాము, ప్రభు ఆహ్వానిస్తున్నాడు అక్కడ. ఒక్కగా 2 నిమిషాలు కూడా ముందు పోమన్నమాట. మనం మామూలుగా ఒక 5-10 నిమిషాలు ముందు పోయి ముందు ప్రార్థన చేసుకొని సెటిల్ అయ్యి మనం సిద్ధపరచుకోవాలి ఆరాధనకి ముందుగా. ఎట్లా ఇంట్లో నుంచి వచ్చింటాం, ఇంట్లో బోలెడు పనులు అవి ఇవి ఎన్నో మాటలు అవన్నీ ఏంటాయి. మరి మందిరానికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత ఉండాలి కదా. వచ్చి కూర్చొని గబవాడేసి ఉరికి ఎట్లా కళ్ళు మూసుకొని ఇట్లా తెరిస్తేనే వచ్చేస్తుందా? అట్లా కాదు కదా. కాసేపు వచ్చి అక్కడ ప్రశాంతంగా ప్రభు దగ్గర ఒక్క 5 నిమిషాలు గడిపితే ఆ ప్రశాంతత వస్తుంది. అప్పుడు నీకు అక్కడ జరిగే ప్రతి కార్యము
నీకు మనసుకి ఎక్కుతుంది అనమాట. లేకపోతే పరిపరి విధాలా పోతా ఉంటుంది మనసు. ఎట్లా చేస్తున్నాం వాళ్ళు చూడండి, ఎంత పెందల కడనే వచ్చినారంట. వచ్చి తర్వాత ఎందుకు వస్తున్నారు వాళ్ళు? పైగా శవం ఉంటుంది, ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వస్తున్నారు. మనం సజీవుడైన దేవుడిని ఎదుర్కోవడానికి వచ్చినాం. వాళ్ళకి ఇంకా అప్పుడు సజీవుడైనాడు దేవుడు అని తెలీదు. మనకు తెలుసు ఇప్పుడు మన దేవుడు ఎవరు. సజీవుడైన దేవుడు. ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడిందిరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అంటే మనం అక్కడికి వెళ్ళంగానే ప్రభు అక్కడ ఉంటాడు కదా. సంఘముగా కూడుతున్నాం. మనకు ఆ భయం ఉందా ప్రభు ఇక్కడ ఉన్నాడు అని? వాళ్ళు ఏమీ లేకుండానే శవాన్ని చూసాక అంత అర్లీగా పోతే సజీవుడైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం ఎంత ఆత్రపడిపోతున్నాము, ఎంత శ్రద్ధ కలిగిపోతున్నాము, ఎంత భక్తితో పోతున్నాము, ఎంత భయము కలిగి పోతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంతకు ముందు అలా చేయకపోతే ఇంక నుంచైనా చేద్దాం. ప్రభు మరొక మారు హెచ్చరిస్తున్నాడు. మరి వీళ్ళ జీవితాలను మనకు చూపించి మనకు పాఠం చెప్తున్నాడు. తర్వాత ఏం చేశారంట వాళ్ళు? వాళ్ళకి తెలుసు అక్కడ ఒక పెద్ద రాయి ఉంది అని కదా. ఎవరినైనా సహాయం తీసుకున్నారా వాళ్ళు? ఆ రాయి ఎవరు బొర్లిస్తారు మనకు అని ఆలోచించుకుంటూనే పోతున్నారు. ఆ రాయి ఉంటుంది కదా, ఉండు రాయి బొర్లించే వాళ్ళని ఎవరినైనా వెతుక్కొని వాళ్ళని పట్టుకొని పోదాం అనుకున్నారా? మనం అట్లా అంటాం కదా, అయ్యో ఆడ అది ఉంది, మనం పోయి కూడా వేస్ట్ ఆడ ఉండు, ఎవరన్నా దొరికితే అది తీసేవాళ్ళు ఎవరన్నా వస్తే అప్పుడు పోదాంలే అనుకుంటాం. కానీ వాళ్ళు అవన్నీ ఏం ఆలోచించలేదు. రాయి ఉంది మన కోసం, ఎవరు బుర్రలు ఇస్తారబ్బా అనుకుంటా పోతున్నారు అనమాట అక్కడికి. అక్కడికి పోయి చూస్తే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? రాయి ఆల్రెడీ పొర్లించి ఉన్నట్టుగా కనిపిస్తోంది అనమాట. వాళ్ళేమో భయపడినారు, మనకి ఎవరు చేస్తారు ఈ పని, ఎవరు చేస్తారు ఈ పని. అంటే వాళ్ళు ఎంత ఆసక్తిగా వెళ్తున్నారో అక్కడికి. ప్రభువుని వెంటనే చూసి అంటే శవము అని అనకూడదు కానీ ప్రభువు లేచినాడు. అట్లాంటి ఆ బాడీకి వాళ్ళు పుయ్యాలని పోయారనమాట. ఆ బాడీకి పుయ్యాలని పోయిన వాళ్ళకి అక్కడ బాడీనే కనపడలేదు. ఇంకా బాడీ కనపడలేదంటే ఎంత అలజడి ఉంటుంది కదా. ఏమైంది ఏమైంది? ప్రభు చెప్పినవన్నీ ప్రభు వెంబడి పెట్టుకొని రాత్రి పగలు తిరిగిన 12 మంది శిష్యులకే అస్సలు ఆయన పునరుత్థానుడై లేస్తాడనే ఆలోచనే రాలేదు. వచ్చింటే వాళ్ళు కూడా పుందలకడే రావాలి ఇక్కడికి. మూడో దినం లేస్తానన్నాడు కదా ప్రభు, లేస్తాడా? ఎవరికి విశ్వాసం బాగా బలంగా ఉండిందంటే ఆ ఆ రోమా సైనికులకు ఉండింది. తర్వాత శాస్త్రులు పరిసయ్యులకు ఉంది. లేస్తాడేమో, లేస్తాడని చెప్తారేమో. మూడో దినం లేస్తానని చెప్పినాడు కాబట్టి సమాధిని బాగా భద్రం చేయండి అని చెప్తా అన్నారు. ఏ రోజుకి అని ఆయన బుద్ధి పుట్టినట్టు చేసుకోపోండి అన్నాడు. మేము చేసింది ఏదో చేసినాము, మీ బుద్ధి పుట్టినట్లు పోయి చేసుకోపోండి, ఏం చేస్తారో చేసుకోపోండి అన్నాడు. వాళ్ళు బాగా భద్రంగా చేశారు. మూడో దినం లేస్తాడేమో అని. వీళ్ళు మూడో దినం వస్తాడేమో ప్రభు, ఉండి చూద్దాము, కనీసం చూద్దాం ఆ ఆసక్తి కూడా లేదనమాట. అంటే వాళ్ళకి ఇంకా భయం ఉంది. మేము వెళ్తే మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని కూడా ఇట్లే చంపుతారేమో ఆ భయంతో ఉన్నారు. అంత ప్రేమించిన శిష్యుడు వెంటనే వచ్చి చివరి వరకు ఉన్న యోహాను కూడా రాలేదండి అక్కడికి. స్త్రీలే వెళ్ళారు, యోహాను కూడా రాలేదు. అంటే స్త్రీలకు దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడు, ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఆయన ప్రేరణ లేకపోతే వెళ్తాం అక్కడికి? మనం మామూలుగా మీటింగ్స్ కు వాటికి వీటికి పోతుంటాము, వాటికి ఊరికే పోతామా మనము? సాతానుడు వెనక లాగుతూ ఉంటాడు. ఏం పోయిన వాళ్ళు నీకు ఆ పని ఉందిలే. అమృతక్క ఆ మళ్ళా వాయి ప్రేరణ కలిగిస్తేనే మళ్ళా పోయిందా? లేదు కదా. ఇప్పుడు హలో. వచ్చింది అక్క. ఇప్పుడు వచ్చింది అక్క వాయి. ఇంతవరకు ఓకే, రాలేదు. అదే 2 పవర్ సెకండ్. వచ్చింది అందుకని చేంజ్ అయి ఉంటుంది అది. అవును పవర్. ఓకే, మొబైల్ డేటా నుంచి చేంజ్ అయి ఉంటుంది, అందుకు గ్యాప్ వచ్చి ఉంటుంది. సో అవును. మగవాళ్ళు ఎవరు పోలేదు కానీ ఆడవాళ్ళు మాత్రం ఆసక్తిగా పోయినారు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి, ఎంత మంచి ప్రేరణ ఇచ్చినాడు. తన ప్రియమైన శిష్యుడు యోహాను కూడా రాలేదన్నమాట. ఈమె మాత్రమే అక్కడికి, ఈమె మిగతా వాళ్ళు. మరి యోహాను ఆమె ఒక్కతే వెళ్ళినట్టుగా రాస్తున్నాడు మనకు. సో పరిగెత్తుకుని సీమోన్ పేతురు దగ్గర అక్కడికి పోయి చూసి లేదని, ఆమె సమాధిలోకి వెళ్ళలేదు కానీ బయట నుంచి చూస్తేనే కనిపిస్తుందండి. అంటే నేను వెళ్ళాను కాబట్టి అక్కడ చాలా మంది మీలో కూడా వెళ్ళి ఉంటారు. బయట నిలబడితేనే లోపల ఎవరు ఉన్నారా లేదా అనేది కనిపిస్తుంది అనమాట. అట్లా ఉంది అది ఆ సమాధి. ఆ ద్వారం దగ్గర నిలబడితేనే కనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచే చూసి ఆమె ఆత్రపడి ఎవరికి చెప్తోంది వచ్చి? ఆయన ప్రియమైన శిష్యులకే చెప్తా ఉంది. యోహానికి పేతురుకు చెప్తోంది. ఆయన అక్కడ లేడు, ఎవరో ఎత్తుకొని పోయినారంటాం ఆమె ఒకేసారి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది అనమాట. ఆమెకు డెసిషన్కి వచ్చింది, అక్కడ లేడు శవం అంటే ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు అని అనుకుంటుంది అనమాట. సో
సారీ ఆమె వచ్చి వాళ్ళకి చెప్పింది. చెప్పంగానే వాళ్ళు కూడా వచ్చారు, పరిగెత్తి పరిగెత్తి వాళ్ళు కూడా వచ్చినారు. ఏమైందో, శవం లేదంటే ఏమైందో, ప్రభువు లేస్తానన్నాడు కదా, లేచాడా ఏమి, ఆ ఆలోచన రాలేదు. ఏమైంది అని వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చినారు. ఇంత పెద్ద రాయి ఎవరు బొర్లు ఇచ్చినారు అనే ఆలోచన ఎవరికి రాలేదు. ఈమెకి వీళ్ళకి కూడా ఇంత పెద్ద రాయి ఎట్లా అసలు రాయిని చూడడం లేదు, ఇంకా సమాధిలో ఎవరు లేరు, సమాధిలో ప్రభువు లేడు అనేది మాత్రమే ఆమెకు ఎక్కువ ఇదైందనమాట. బాహ్యమైన విషయాలను ఆమె ఇంకా పట్టించుకోవడం లేదు. ఇంత పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు అని ఆశ్చర్యపోయినారు. కానీ ఆ రాయి దొర్లిపోయి లోపల ఏమి కనిపించినప్పటికీ రాయి ఎవరు తీసినారనే ఆలోచన ఇంక రాలేదు వాళ్ళకి. ఏం కనిపిస్తుంది లోపల, ప్రభు యొక్క బాడీ లేదు కదా, ఆయన లేడు కదా లోపల, ఆయన లేడు, ఖాళీగా ఉంది సమాధి అనేది తీసుకెళ్ళి చెప్పారనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా పరిగెత్తి పరిగెత్తి వచ్చినారు. వచ్చి యోహాను మొదట వచ్చినాడు, అటుకి పరిగెత్తి వచ్చినాడు. కానీ ఆయన కూడా మగ్దలేని మరియ చూసినట్టే చూస్తున్నాడు బయట నుంచి. మనం కూడా కొన్ని విషయాలు ప్రభువుని గురించి సత్యాలను విన్నప్పుడు బాగా అర్థం చేసుకుంటాం, కానీ అవి లోతుగా నాటుకోవడానికి అవకాశం వెంటనే మళ్ళీ వేరే ఏదో పనికి పక్కకు డిస్టర్బ్ అయిపోతుంటాం అనమాట. దాని మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయము. ప్రభు లోతైన సత్యాలు ఒక్కొక్కసారి మనం బైబిల్ చదువుతుంటే మనకు అంతకుముందు బోధపడని విషయాలు ప్రభు అక్కడ మనకు నేర్పించడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. మనకు నేర్పించాలని ఆయన మనకు వాటిని అర్థమయ్యేటట్టు చేస్తుంటాడు. ఈ బైబిల్ని ఎన్నో మార్లు చదివింటామండి మనం కదా. 2000 అంటే 1900 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇది రాయబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి చాలా మంది చాలా రకాలుగా, కొంతమంది 100 సార్లు చదివినారు, కొంతమంది 200 సార్లు, చాలా మార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నేను ఒక 15 సార్లు అయితే చదివింటాను. ఎందుకంటే 15 ఏండ్ల నుంచి నేను ఈ బైబిల్ అట్లా సంవత్సరానికి కంప్లీట్ చేయాలన్నట్లు ఒక దీంతో చదువుతున్నాను అనమాట. అట్లా చదివినాం. కానీ ఇప్పటికి కూడా చదివినప్పుడు కొన్ని మాటలు మనకి ఇంతకు ముందు ఇట్లాంటి కనపడలేదే, ఇప్పుడు ఏదో కొత్తగా కనిపించినట్ల, కొత్తగా స్ఫురించినట్ల అనిపిస్తుంది అనమాట. ప్రభు ఒక్కొక్కసారి ఒక కార్యం చేస్తాడు. అందరికీ ఒకే ఐడియా రాదు ఒక ఒక వాక్యం చదివినప్పుడు. అందుకే ఇన్ని సార్లు చెప్పుతున్నా కూడా మనకు బోర్ కొట్టడం లేదు బైబిల్ కదా. చెప్పిన కథే మళ్ళీ ఇప్పుడు ఎవరైనా మన సంగతి ఏదైనా చెప్తున్నాం అనుకోండి, మనం ఇంట్లో ఇట్లా జరిగింది, అప్పుడు ఇట్లా జరిగిండక్క అని చెప్పినాం, మనం రిపీట్ చేసి అది చెప్పినావు లెక్క ఆల్రెడీ అంటాం కదా. ఆల్రెడీ తెలిసి లెక్క చెప్పినావు అక్క, ఈ మాట చాలా మార్లే చెప్పినావులే అంటుంటాం. కానీ బైబిల్ అట్లా అంటున్నామా, ఇది చాలా మార్లు విన్నాంలే, అవి అయిపోయిందిలే, తెలిసిపోయింది లేదంతా నాకు అంటున్నామా. ఏదో కొత్త విషయాన్ని దేవుడు మళ్ళీ పైకి తీసుకొస్తుంటాడు అనమాట. సో వీళ్ళు కూడా మరి అక్కడ దాకా వచ్చినారు. ఆ శరీరం లేదు అక్కడ అంటే అప్పుడు కూడా వాళ్ళకి స్ట్రైక్ అవ్వడం లేదనమాట. అంత చూసినా కూడా ప్రభు ఇట్లా చెప్పిండు కదా, నేను 3వ దినమున తప్పకుండా లేస్తాను, అగత్యమది అని చెప్పినాడు కదా. ఆ మాటే వాళ్ళకి గుర్తు రాలేదనమాట. వాళ్ళు రాత్రింబగళ్ళ ఆయనతో ఉన్నారు. వీళ్ళతో ఏం చెప్పాడో మనకు తెలియదు. వీళ్ళకి కూడా తెలిసి ఉంటుంది లేస్తానన్నాడు అనేది, కానీ వాళ్ళతో మాట్లాడినంత ఇంటిమెస్గా వీళ్ళతో మాట్లాడినట్లు మనకి ఎక్కడ రాయబడలేదు మన బైబిల్లో. వాళ్ళు వెంబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఉంటారేమో అని అనుకుంటున్నాం అంతే. ఆయన మేడగదిలో పస్కా ఆచరించినప్పుడు కానీ ఈ స్త్రీలు ఎవరు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించదు. కానీ ఆమె ఎవరో ఒక ఆమె ఇట్లా అత్తరు పూసి కాళ్ళకి కాలుకి అత్తరు పూసిన ఆమె తప్ప ఇంకెవరు అక్కడ మనకు కనిపించరు అనమాట. ఇంకా మిగతా స్త్రీలు ఎవరు మనకు కనపడరు. దాన్ని బట్టి ఒకవేళ ఈ మగ్దలీని మరియనేనేమో అని అనుకున్నారు, కానీ బట్ ఆమె కాదు, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. కాబట్టి మనకు అట్లా బైబిల్ చదివేటప్పుడు డైవర్షన్ అనేది ఉండకూడదు అనమాట. బైబిల్ చదివేటప్పుడు ఇంకా వేరే విషయాలను గురించి మనము ఆలోచించకూడదు. అందుకే ప్రశాంతంగా కూర్చొని చదవాలన్నమాట. చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు, మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ప్రభు దగ్గర నేర్చుకోవాలి, అట్లా ధ్యానం చేయాలన్నమాట. ధ్యానం అంటే ఇంకా అదే. అట్లా చదువుతుంటేనే ఇది ఇంకొక చోట ఎక్కడో ఉండిందే అని గుర్తొస్తుంది మనకు. ఇంతకు ముందు ఇట్లాంటిది ఎక్కడో చదివినానే, చాలా మార్లు చదివితే. అందుకే పదే పదే చదవండి, పదే పదే చదవండి. కొన్నిసార్లు నిద్ర వచ్చినట్లయితుంది, అప్పుడు మళ్ళా క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి, ఎందుకు నిద్ర వస్తుంది ప్రభు అని నువ్వు ఇంత మంచి మాటలు చెప్తావు. సాతానుడు చాలా శోధిస్తాడండి. మీకు వస్తుందో లేదో, నాకు అట్లా అవుతుంది అనమాట. నేను అట్లా ఉంటప్పుడంతా మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభు ఏంటి ప్రభు ఈ శోధన అని. కాబట్టి వాళ్ళు చూడండి ఎంత శ్రద్ధ కలిగి వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే, చాలా విశ్వాసంతో
ఇవన్నీ ఏమిటికి గుర్తు అంటే ఆయన మీద ప్రేమకు గుర్తు. అందుకే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమి? ప్రేమనే. ప్రేమ ఉంటే మిగతాటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అంత ప్రేమించారు గనుకే మేము ఆడవాళ్ళమే, శవాలుండే చోటుకి ఎట్లా పోవాలా అవి ఏమీ ఆలోచించకుండా వాళ్ళు రాగలిగినారు. అక్కడికి ఎవరు రావాలా? యాక్చువల్గా అయితే శిష్యులు రావాలా. ఇప్పుడన్నా పోయి చూద్దాం, శవం అయిపోయినాడు ఇంకేముంది రావచ్చు కదా అనేదన్నా లేదనమాట. చూసినాడు, చివరి వరకు చూసిన యోహానుకు కూడా ఆ థాట్ రాకుండా రాలేదు. ఇప్పుడు వచ్చినారు, చూసినారు ఇద్దరు. ఆయనేమో లోపలికి పోయేసినాడు. పేతురు వచ్చి గబగబా లోపలికి వెళ్ళిపోయి చూసి అయ్యో లేడు లేడు ప్రభు అనుకొని బయటకు వచ్చినారు. లేడంటే లేస్తానన్నాడు కదా, లేచాడా ఏమి, ఎక్కడికి పోయినాడు, మన దగ్గరికి రాలేదు, ఇట్లా ఆలోచించలే వాళ్ళు. మిగతా వాళ్ళకి చెప్దాం పదండి, ఇప్పుడు లేడు ఇక్కడ, ఆయన లేడు సమాధిలో అని చెప్తాము, మిగతా స్నేహితులకి చెప్దామనేసి వెళ్ళిపోతున్నారనమాట. కానీ మరి అక్కడే ఉంది, అక్కడే నిల్చుకొని ఉందంట బయట కదా, మనం చూస్తాం. ప్రభు సమాధులు ఎత్తుకొని పోయి ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆయన శిష్యుని బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడిండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. సమాధిలోకి పోలేదు యోహాను. మరి ఎందుకు భయపోలేదో, భయపడినాడో, లేడు కదా ఇంక పోయేది ఎందుకు అనుకున్నాడో తెలియదు. కానీ పేతురైతే అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్ట యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అని ఈయన గమనించినాడు అనమాట, ఎట్లుంది అని. బట్టలు ఇట్లా తీసేసుకొని పోయినాడు ఆయన, అన్ని పర్ఫెక్ట్ గా టైట్ చేసి పెట్టినట్లుగా ఉందన్నాడు. తలకు చుట్టిన బట్ట పక్కన ఉంది, ఈ బట్ట అంతా పక్కన ఉందన్నమాట. అట్లా ఉంటే యూదుల ఆచార ప్రకారం మరి తిరిగి వస్తారు అని ఏదో అర్థము అని ఏదో చెప్తారనమాట. నాకు అది కరెక్ట్ గా తెలియదు. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. అప్పుడు నమ్మినాడు. ఇక్కడ శవము లేదు అని నమ్మినాడు, కానీ ప్రభువు లేచినాడు అనేది నమ్మడం లే. ఆమె లేచినాడు అని చెప్తుంది, ఆమె లేడంటే వీళ్ళు కూడా లేడు, సమాధిలో శవం ఆయన బాడీ అయితే లేదు అని అనుకుని నమ్మి పోయినారు. ఈ ఆడోళ్ళు చెప్పిండేది నిజమే అని నమ్మినారు అనమాట. అప్పుడు అంతకుముందు చూసేకి వచ్చినారు, లేదంటే లేకుండా ఎట్లా పోతుందిలే అనుకొని పరిగెత్తి వచ్చినారు, కానీ ఇప్పుడు నమ్మినారు. కానీ వారు ఇంకా నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనం వారికి ఇంకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిరి. వాళ్ళు ఏం చేసినారు, అక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనమాట. ఊరికే లేదు, ఆ బాడీ ఇక్కడ లేదు, ప్రభువు ఇక్కడ లేడు అనేది ఒక్కటి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి లేచాడు అనే ఆ థాట్ ఇంకా వాళ్ళకి రాలేదన్నమాట. ఎందుకు? వాళ్ళు పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయినారు. ఆయన చంపేశారు, అయిపోయింది అనుకుంటున్నారు. ఆయన తిరిగి లేస్తాననండే అంత బలమైన మాట వాళ్ళకి జ్ఞాపకంలో లేదు. అమ్మ నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇంకా పాపం చెయ్యొద్దు అంటే మనందరికి కూడా ఆ మాట చెప్పాడు ప్రభు. మనం రక్షించబడినప్పుడు మన పాపాలన్నీ ఒప్పుకున్నాము, మన పాపాలన్నీ క్షమించినానని చెప్పాడు. ఇంకా నీకు పాపం లేదమ్మా, వాటికి తూర్పు పడమరలంత దూరం చేస్తాను, నువ్వు వాటిని గురించి ఇంకా నేనే ఆలోచించను వాటిని గురించి. నా వీపు వెనక్కి వేసుకున్నాం, సముద్రగాధంలో పడేసినాను అంటే మనం ఏం చేస్తాము? మళ్ళా తవ్వుకుంటాం వాటిని, మళ్ళా నెమరేసుకుంటాం. అప్పుడు ఇట్లా చేసి నేను పాపిని అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని ఆ పాపాలన్నీ గుర్తు చేసుకొని ఇంకొకసారి మళ్ళీ పాపం ఎందుకు? నీ ఆలోచన వస్తే కూడా పాపమే అంటున్నాడు దేవుడు. ఆలోచనలు మళ్ళా తిప్పి తిప్పి అక్కడికే తీసుకొచ్చి మళ్ళా క్షమించు ప్రభు అనుకొని మళ్ళా వస్తాం. అవసరమా అది? నువ్వు క్షమించబడినాయంటే నువ్వు పవిత్రంగా ఇప్పటి నుంచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. పాతవి కొత్తగా ఉండాలన్నమాట. తిరిగి మనము వాటిని, వీళ్ళేమో వెళ్ళారు, ఆ చెప్పిన మాటలు ఏమి గ్రహించలేకపోయినారు. అయితే మరియా అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అయితే ఏమి? వాళ్ళైతే వచ్చినారులే. ఇప్పుడు పేతురు యోహాను వచ్చినారు. అమ్మ చెల్లి ఎందుకుంటావు సిస్టర్, ఇక్కడ లేరు కదా ఆయన, రామ్మా సమాధుల దగ్గర ఒక్కదాని ఎందుకుంటావు, ఆడ మనిషి ఒక్కదాని ఎందుకమ్మా, రామ్మా పోదాం అక్కడ మేడగదిలో మేమందరం ఉన్నాము అని పిలిచినారా వాళ్ళు ఆమెను? పిలిచలేదండి. వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. ఒక్క ఒంటరి స్త్రీ నిలబడుకుంది. ఒకవేళ ఇద్దరే ఉన్నారు అనుకుందాం, యోహాన్ ఒకరినే రాస్తున్నారు, కానీ మిగతా స్వార్థల్లో ఇంకొక మరియ కూడా ఉన్నట్లు రాస్తున్నారు. మరి రెండమ్మా ఏం చేస్తారు ఇక్కడ అని వాళ్ళకి కొంచెమన్నా కన్సర్న్ ఉందా? సమాధి దగ్గర ఎందుకుంటారు? తోట అందులో అది. ఇక్కడ ఒంటరిగా ఆడవాళ్ళు మీరు ఎందుకుంటారు, రండమ్మా మీకు ఏమవుతుంది, ఎవరో ఎత్తకపోయినారు అంటున్నారు కదా, ఇక్కడ ఎందుకుంటారు, రండి పోదాము
అక్కడ అందరూ ఉన్నారు, శిష్యులు అందరూ ఉన్నారు, రాండమ్మా అని పిలుస్తున్నారు వాళ్ళని. పిలవలేదండి, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అయితే మరియ వాళ్ళు ఉండలేదు, వాళ్ళు ఉండొచ్చు కదా ఇంకా అక్కడే. ఆమె ఇంకా అక్కడే ఉంది. ఏమైంది ఏమైంది ఏమైంది, ఎక్కడ పోయింది శవం, అదే ఆమె మనసులో తొలుస్తోంది అనమాట. అక్కడే నిలబడుకుంది, ఆమె ఎక్కడికి పోవడం లేదు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏదో ఏడ్చుకుంటుందిలేమ్మా అని వెళ్ళిపోయినట్లున్నారు వాళ్ళు, కానీ కన్సర్నే లేదు. మనకెట్లుందండి? ఎవరన్నా బాధలో ఇబ్బందిలో ఉంటే వాళ్ళ కథ వాళ్ళదేలేండి, మనకు కాబట్టదు అన్నట్లున్నామా? ఒకరి పట్ల ఒకరు ఆ ప్రేమ కలిగి ఉన్నామా? ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాల, ఐక్యంగా ఉండాల. వాళ్ళు ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఎంత పరిచర్య చేసినారో కదా. లూకాసు వార్త 8:3 ప్రభుకు ఒక్కడికే పరిచర్య చేసినారా? 12 మంది శిష్యులకి వాళ్ళు బయటికి వాక్యం బోధించడానికి బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు వంటలు చేసినారో, బట్టలు ఉతికినారో, ఇల్లు శుభ్రం పెట్టినారో, వాళ్ళ పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసినారు. పైగా ఎట్లా వాళ్ళ సొమ్ము ఖర్చు పెట్టి చేసినారు. మరి ఈమె పెద్ద ధనవంతురాలా, ఉందా లేదా మనకి ఎక్కడ ఏమి రాయబడలేదు. కానీ అక్కడ ఏం రాసినారు? వాళ్ళకున్న ధనంతోనే వాళ్ళకి పరిచర్య చేసినట్లుగా రాశారు. మరి అంత పరిచర్య చేసిన ఆమె బయట నిలబడుకొని ఉంటే, సిస్టర్ రండి సిస్టర్ పోదాము అని అంటున్నారా వాళ్ళు? అనలేదు. మరియ కూడా ఏంది మగవాళ్ళు ప్రభుత్వం అంతగా తిరిగిన వాళ్ళు ఈడ ఉండకుండా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని గొనుక్కుందామే. వాళ్ళు రాలేదే, మిగతా స్త్రీలంతా రాలేదే, ఆయమ్మ రాలేదే, ఈయమ్మ రాలేదే అనుకుంటున్నారా? మనం ఏమనుకుంటాం చర్చిలో? అంత నేనే చేయాలా, ఎప్పుడు నేనే రావాలా, నేనే ముందు రావాలా, నేనే ఇది చేయాలా, నేను అది చేయాలా? మనం ఇంకా బాగా వాచ్మెన్ పనిచేసే వాళ్ళందరినీ పెట్టుకున్నాం. కానీ మిగతా సంఘాల్లో అట్లా కాదండి. వాళ్ళే వాలంటీర్గా కొంతమంది వచ్చి, ఇప్పుడు మన జూమ్ లో ఉండే వాళ్ళు చాలా చర్చెస్ లో వాళ్ళు అట్లా పరిచర్య చేస్తుంటారండి. ఆ సిస్టర్ రాలేదే, నేనే వచ్చినాను. ఆ సిస్టర్ రాలేదే, ఈ సిస్టర్ రాలేదే అంటున్నామా? వాళ్ళు వెళ్ళిపోతే కూడా, అయితే కూడా మరి అక్కడే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయినా అక్కడే ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా నీకిచ్చిన భారం, నువ్వు ప్రభువు కోసం ఏం చేయాలనుకుంటున్నావు అది చేస్తావా? వాళ్ళు వచ్చినారా లేదా అనేది చూసి కాదు చేయాల్సింది. నీకు ప్రభువు చేతికిచ్చిన పని నువ్వు చేయాల. ప్రభు పని చేయడానికి మందిరంలో ఏం పని, ఎంత చిన్న పని అయినా కూడా చేయడానికి ముందురాల. అదే యెహోషామలో మామూలుగా అంటే ఈ భక్త సింగ్ వాళ్ళ చర్చెస్ లో చెప్తారు. అది చాలా నచ్చింది నాకైతే. అది మాత్రం వాళ్ళు ఎంత ఇదిగా మొదట బాత్రూమ్ గడిగే పెడతారంట వాళ్ళని. నేను పరిచర్యకు వస్తాను అన్నారంటే బాత్రూమ్ గడిగే పంపిస్తారంట. బాత్రూమ్లు గడిగి అట్లాంటివన్నీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పుల దగ్గర ఉండాలంట. చెప్పుల దగ్గర ఉండడానికి కూడా పోటీలు అంట వాళ్ళు. నాకు ఇంకా ఒక సిస్టర్ చెప్తాను, మాకు ఇంకా రానే లేదండి ఆ చెప్పుల దగ్గర ఉండేది అని. ఆ దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అని చెప్పినారు నాకు. ఈ మంత్ మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు చెప్పుల దగ్గర ఉంటాడు అని చెప్తున్నారు. అంత తగ్గింపండి. బాత్రూమ్లు గడిగేకి పోయినాడంట ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్. మన దగ్గర కుర్చీలు వేస్తే లాగి ఇట్లా వాళ్ళేమో నేరుగా ఇట్లా మంచిగా వేసి పెట్టింటారు. మనకు ఫ్యాన్ ఎక్కడుంది, మనకి ఎక్కడ అనుకూలం ఉంది, వాటికి లాక్కొని చేరిని ఇది లైన్ లో ఉందా, ఒక డిసిప్లిన్ గా వేసిపోయినారు వాళ్ళు, ఒక సిస్టమేటిక్ వేలో ఉంది అని ఏమైనా చూస్తామా? ఆహా. మన కంఫర్ట్, నేను బాగున్నానా బాగాలేదా, నాకు కంఫర్టబుల్ గా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాం, కానీ మిగతావన్నీ చూడం. ఆయన ఎంతో క్రమశిక్షణగా వాడండి మనల్ని రక్షించిన ప్రభు. 50 మంది 100 మందిని లైన్లుగా కూర్చోబెట్టండి అని చెప్పినాడు. కూర్చోండి అందరికి పోయిండి వడ్డిస్తా పో అన్నాడా? అనలేదు కదా. అందరినీ లైన్లలో కూర్చోబెట్టినాడు. అందరూ లైన్లు 50 మంది 100 మందిగా లైన్లుగా కూర్చోండి. చాలా డిసిప్లిన్డ్ గా పని చేసినాడు ప్రభు. ఆయన బోధించిన బోధలు మనకి కాబట్టవు. ఊరికే వెంబడించినామంటే వెంబడించినాం. ఈమె ఎవరు వచ్చినారు లేదు, పోటీగా ఏమీ చేయడం లేదండి మగ్దలేని మరియ. అందుకే ఆమె పేరు ఇప్పటికీ నిలబడింది. ఆమె ఎవరితో పోటీ పెట్టుకోలేదు. ఆ సిస్టర్ రాలేదు, ఈ సిస్టర్ రాలేదు, ఆ సిస్టర్ ఇంతే చేసింది, నేను ఇదే ఎక్కువ పని చేసిన, నేను తోస్తే నీళ్ళు, నేను అది చేస్తే ఇది, నేను బరువైన పని చేస్తే, ఇవన్నీ ఏం కంపారిజన్స్ ఏమి లేవు అక్కడ. మనకెలా ఉన్నాయి? మనం ఏం చేస్తున్నాం? మందిరాల్లో పని చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు ఎలాంటి పనులు మనం చేస్తున్నాం, ఎలాంటి పోటీ తత్వంతో మనము పని చేస్తున్నామో మనము ఆలోచించుకోవాలి. అయితే మరి సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతులు ఆమె కనపన్నారంటండి.
ఏడ్చుకుంటూ మళ్ళా తొంగి చూస్తుంది. ఏముందని అక్కడ తొంగి చూస్తుంది? ఆమె ప్రభువు లేడు, ఆమెకి ఇంకా అక్కడి నుంచి పోవాలని అనిపించడం లేదనమాట. ఎక్కడ పోయినాడు ప్రభు, ఎక్కడ పోయినాడు, ఎట్లా పోయినాడు, ఎవరు తీసుకుపోయినారు ఈ బాడీని అనేదే ఉంది ఆమెలో. కానీ ఆ దిగులే ఉంది, కానీ వేరే ఆలోచన ఏది లేదు. మందిరానికి వస్తే ఆమె చీర బాగుందా, ఈమె ఏం వంట చేసి వచ్చినావు, ఈరోజు చికెనా, మటనా, ఫిషా, నిన్న నా వెనక ఎవరో కూర్చొని మాట్లాడుతున్నారు, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ బలి చేసినారు అక్క అంటోంది. ఎక్కడ చర్చిలో కూర్చొని స్త్రీల మీటింగ్కి వచ్చి నా వెనక కూర్చుంది. ఇంకా ఎందుకండి, పాప పిల్లలు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ బట్ అక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఫిష్ కర్రీ చాలా బాగా చేసింది అక్క. ఆమె మాట్లాడుకుంటున్నామా మనము? ఆమె పోలేదండి అక్కడి నుంచి, చూస్తుంది ఇంకా కనిపెట్టుకుని. ఏమైపోయిందో దాని గురించి చింత ఉంది తప్ప మిగతా వాటిని గురించి ఆమెకు చింత లేదు. ఎవరేం చీర కట్టుకొచ్చినారు, ఏమేం చేసినారు, ఇట్లాంటివే మనకు తలంపులని. కానీ ఆమె ప్రభువుని పెట్టిన స్థలంలో ఆయన లేడని ఆ దిగులతో అక్కడే ఉంటే ఆమెకు ఎవరు కనిపిస్తున్నారు? దేవదూతలు కనిపిస్తున్నారంటండి. ఇంతకుముందు ఎవరు వెళ్ళారు లోపలికి? పేతురు వెళ్ళాడు, యోహాను వెళ్ళాడు. దేవునికి ప్రియమైన శిష్యులు ఇద్దరు ముఖ్యులు. ఒక ఆయన రొమ్మును అనుకుని ఉండే ఆయన, ఒక ఆయన మీదేమో సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. అట్లాంటి శిష్యులు, ప్రభువు కోసం రోషం కలిగిన వాడిగా ఉన్నవాడు పేతురు. కానీ వాళ్ళిద్దరికి ఏమీ కనిపించలేదు. ఈమెకి ఏం కనిపిస్తున్నారంట? దేవదూతలు కనిపిస్తున్నారంట. ఇద్దరు దేవదూతలని మరియ చూసింది, మగ్ధలేని మరియ చూసింది అనమాట. అక్కడ ఏమంటారు? ఆ దేవదూతలను చూసే కృపను దేవుడు ఆమెకు అనుగ్రహించినాడండి. మనం అట్లాంటి దేవుడి మీద అంత పర్ఫెక్ట్ గా ఆయన మీద మనం మనసు నిలిపినామంటే అసాధ్యాలని సుసాధ్యాలుగా చేస్తాడు దేవుడు. మనం ఊహించని వాటిని కదా. అంతకుముందు కూడా చూసింది ఆమె లోపలికి, అప్పుడు కనిపించలేదు. ఆమె నిబద్ధత, ఆమె డెడికేషన్, ఆమె పట్టుదల దేవుడు చూశాడు అనమాట. వాళ్ళు వచ్చారు వెళ్ళారు, కానీ ఈమె వచ్చింది వెళ్ళలేదు, అక్కడే ఉంది, కనిపెట్టుకొని ఉంది. అందుకే దేవదూతలు కనిపించి దేవదూతలు మాట్లాడుతున్నారండి ఆమెతో. ఎంత ధన్యత కదా. శారా చాలా భక్తిపరురాలే, చాలా విశ్వాసులకు తండ్రి అయిన భార్యని. కానీ ఏనాడు కూడా దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగా లేదు. హాగరు అంత నమ్మకమైంది కాదు. హాగరు ఎంతో శ్రమ పెట్టబడింది శారా చేత. శారాని చాలా ఇబ్బంది పెట్టింది. ఆయన ఎవరితో మాట్లాడినాడు? దేవుడు హాగరుతో మాట్లాడినాడు. హాగరుకి మొరపెట్టింది, కానీ శారా దేవునికి ఎక్కువగా మొరపెట్టలేదు, నవ్వింది ఆయన చెప్పిన మాటలకి కదా. నువ్వు నవ్వినావు అంటే లేదు లేదు అంటుంది. దేవుడితో కూడా అబద్ధం ఆడేకి వెనుదీయడం లేదనమాట శారా. కానీ హాగరు మొరపెట్టుకుంటూ, నేను చూడలేను నా కొడుకు చావట్లా, ఎందుకు మాకు ఇట్లా కలిగజేసినావని. అప్పుడే ఒకసారి మాట్లాడినాడు ఆమెతో పోయేటప్పుడు, అందుకని ఇప్పుడు చెప్తాంది, మళ్ళా అడుగుతాంది అనమాట. నువ్వు నా మాట వినలేదు, పో, నీతో మాట్లాడిన అన్నాడా? అనలా దేవుడు. మన ఇవన్నీ చూడడండి దేవుడు. మనం ఎట్లా, మన ఆధిక్యతలు, మన ఏమి గొప్పతనాలు అవన్నీ ఏం చూడడు అనమాట. ఆయనకి ఎప్పుడు మొర పెడతామో ఇవన్నీ మర్చిపోతాడండి, పాతవన్నీ. నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానని దినవృత్తాంతుల గ్రంథంలో మరి సారమారులో ఎందుకు సొలొమోనికే ఆ ప్రామిస్ చేసినాడు. మీరు నా మందిరం వైపు తిరిగినా, నా వైపు తిరిగినారు. సొలొమోన్ అడిగాడు అనమాట, నీ మందిరం వైపు తిరిగినా, మేము ఎక్కడో దూరంగా ఉండి నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే మా ప్రార్థనలు ఆలకించు దేవా అని అడిగినాడు. గనుక దేవుడు అన్నాడు, మీరు ఎక్కడి నుంచి అయినా కూడా నాకు మొర పెడితే నేను మీ మొరలు ఆలకిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు అనమాట. కాబట్టి దేవుడు అట్లా మొరలు వినేవాడుగా ఉంటాడనమాట. క్షమించండి, ఫోన్ కాల్ వచ్చింది. సో అందుకని ఆమెకు దేవదూతలు కనిపించారనమాట. మనం కూడా దేవుడు అంటే ఇప్పుడు దూతలు కనిపించాలని కాదు కాదు కానండి, వాక్యాలు కనిపిస్తాయండి మనకు. మనం ఉండే పరిస్థితిలో మనకి ఏది ఆదరణ ఇస్తుందో, ఏది మాట మనకు అవసరమవుతుందో ఆ మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. అవి చూపిస్తాడు దేవుడు మనకు. చాలా మంది చెప్తుంటారు సాక్ష్యాలు చెప్పినప్పుడు, నాకు ఈ వాక్యం ద్వారా నేను ఎట్లయినాను, ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు ఆదుకున్నాడు, ఈ వాక్యాన్ని బట్టి నేను ముందుకెళ్ళాను, దీని ద్వారా రక్షణ పొందాను అని చెప్పుకుంటూ ఉంటాం చాలా మంది. అవన్నీ మరి ఫ్రెండ్స్ అని చెప్పాలంటే టైం అయిపోతుంది. కూర్చుంటుంటే వాళ్ళని చూసింది ఆమె. 13వ వచనం, వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయిరి. దేవదూతలు అడుగుతున్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అమ్మా,
ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నారు అనమాట వాళ్ళు. అప్పుడు కూడా ఆమె ఏం చెప్తోంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారండి, మా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారు అనేదే ఉందన్నమాట. ఆమె దృష్టి అంతా ఎవరో ఎత్తుకుపోయినారు అనే దాని మీదే ఉందన్నమాట. ఆమె వెనక తట్టు తిరగంగానే ప్రభు వెనకున్నాడంట, కానీ ప్రభువును గుర్తుపట్టలేదు. అంటే ఆయన మహిమ దేహంలో ఉండింటాడు, అందుకని ఆమె గుర్తుపట్టలేకపోతుంది. మహిమ దేహంలో ఉంటే కూడా తెలుస్తుంది, ఆ పోలికలు ఉంటాయి అంటారు, కానీ ఈమె కన్నీళ్లతో ఉండింటుంది, చాలా దుఃఖంలో ఉంది, అసలు ప్రభుని ఏమి గుర్తుపట్టేటట్లేదు. ఆమె ఎంతసేపు ఎవరో తోటమాలి అనుకుంటుంది అనమాట. సో దుఃఖంలో ఉన్నప్పుడు మనం చాలా వేదనలో ఉన్నప్పుడు మన కళ్ళు ఎదురుగే ఉంటే కూడా మనకు అవి కనిపించవు అనమాట. దేవుడు మనకి చెప్తాంటాడు, అక్కడ ఉంది చూడు, అక్కడ ఉంది చూడు అంటే మన బాధనే మనకి ఎక్కువ ఉంటుంది, కానీ ప్రేరేపిస్తుండే పనులు కూడా మనం చెయ్యం. అది అట్లా అయిండదులే అనుకొని వదిలేస్తాం అనమాట. అట్లా కాదులే, ప్రభు హెచ్చరిస్తుంటాడు, ఇట్లా అయింది చూడు బిడ్డ, ఇక్కడ ఉంది చూడమ్మా, అట్లా ఉంది చూడమ్మా అంటుంటే కూడా మనం లెక్క చేయమన్నమాట. మన దుఃఖమే మనకు ముఖ్యం. మనం ఏమనుకుంటున్నామో అదే పాటిస్తాం, కానీ అదేదో నాకు అట్లా అనిపిస్తుంది, ఒకసారి చూద్దాం ఉండు అని మాత్రము అనుకోకుండా పోగొట్టుకునేవి కూడా చాలా ఉంటాయన్నమాట. పోగొట్టుకోకపోయినా డిలే అయ్యేటివి కూడా ఉంటాయన్నమాట. ఈమె కూడా అట్లా చూడలేదు, వెనక ప్రభు ఉంటే కూడా చూడలేదు. నువ్వు తోటమాలివనైనా ఎత్తకపోయినావా నా ప్రభువును, ఇవ్వు అంటుంది. ఎంత ధైర్యం అండి! ఒక శవాన్ని ఒక ఆడ మనిషి ఎత్తుకొని పోతుందా? చనిపోయిన తర్వాత శవం ఎంతో బరువు ఎక్కుతుందంట. అట్లాంటి శవాన్ని మోసకపోవడానికి వీలైతుందా? కానీ ఆమె అంటుంది, నేను ఎత్తుకుపోతాను, నాకు ఇవ్వండి అని అంటుంది అనమాట. నేను ఎత్తుకుపోతాను, ఇచ్చేసి నాకు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టినావు చెప్పు అంటా ఉందన్నమాట. అప్పుడు ప్రభు ఆమెకు బయలుపరుచుకున్నాడు అనమాట, మరియా అని పిలుస్తున్నాడు. ఆమె గుర్తుపట్టలేదని దేవునికి కూడా తెలుసు ఆమె ఎట్లాంటిది, శరీరంలో నన్ను గుర్తుపట్టలేదని. అందుకే మరియా అని పిలిచాడు అనమాట. ఫస్ట్ టైం దేవుణ్ణి ఆమె చూసిందనమాట కదా. పునరుత్థానుడైన దేవుణ్ణి కదా, మరణాన్ని జయించి లేచినవాడు. పునరుత్థానం అంటే ఒక బ్రదర్ చెప్పారనమాట, మనం అంతా చనిపోయి లేచింది అంటున్నాం కదా. ఆ సహోదరుడు అన్నాడు, పునరుత్థానం అంటే ఒట్టి చనిపోయి లేవడం కాదు, చనిపోయి లేచి తిరిగి మరణించినదే పునరుత్థానం అంట. లేకపోతే అంతకంటే ముందు నాయన కుమారుని బ్రతికించినాడు, మరి లాజర్ని బ్రతికించినాడు, వాళ్ళందరూ కూడా చనిపోయే బ్రతికినారు కదా. చనిపోయి బ్రతకడం ఒక్కటే కాదు, పునరుత్థానుడు అంటే చనిపోయి బ్రతికి తిరిగి మరణం చూడని వాడే పునరుత్థానుడంట. అది ఒక్క ప్రభువుకే సాధ్యమైంది, ఇంకెవ్వరికి సాధ్యం కాలేదు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి లేచిన ఏకైక ఆ దేవుడు. ఏకైకన మానవుడు కూడా, సంపూర్ణ మానవుడు గాని చనిపోయాడు, తిరిగి దేవుడుగా లేచాడు అనమాట. సో ఆయనకు ఒక్కనికి మాత్రమే అది సాధ్యమైంది. అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, ఆయన సమాధి మాత్రమే తెరవబడి ఉంది. అనేక సమాధులు ఉన్నాయి ఆ, ఇజ్రాయెల్ దేశంలో, కానీ ఈయన సమాధి ఒక్కటే. దావీదు సమాధి ఇంత పెద్ద సమాధి, చాలా ప్రొటెక్టివ్ గా పెట్టారు. మరియమ్మ గారి సమాధి చాలా ప్రొటెక్టివ్ గా పెట్టారు, కానీ ఈ సమాధి మాత్రమే ఖాళీగా ఉందన్నమాట. ఆయన తిరిగి లేస్తాను అన్న మాటను వాళ్ళు ఎవరు నమ్మలేదు, ఈమె కూడా నమ్మలేదు. కానీ బట్ ఇప్పుడు ఆయనను చూసింది, ఎంత ధన్యత చూడండి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట, వాడు దేవుని దేవుని కదా. దేవుణ్ణి చూడగలిగిందండి ఆమె, ఎంత ధన్యత కదా. మొట్టమొదటిగా దేవుడు పునరుత్థానుడైన తర్వాత చూసిన ఫస్ట్ లేడీ ఎవరంటే మగ్దలేని మరి. ఫస్ట్ లేడీ అంటుంటారు మనం, అమెరికన్ ప్రెసిడెంట్ భార్యని ఫస్ట్ లేడీ అంటారు. మన రాష్ట్రపతి మగవాడైతే ఆయన భార్యని ఫస్ట్ లేడీ అంటారు. ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఆడామే ఉంది కాబట్టి ఆమెను ఏమంటారు, ఆమెను ఫస్ట్ లేడీ అంటారు అనమాట. ఎంతకాలం వాళ్ళు ఫస్ట్ లేడీగా ఉంటారు? కొన్ని దేశాలు 4 సంవత్సరాలే ఉంటాయి, కొన్ని దేశంలో 5 సంవత్సరాలు, కొన్ని దేశంలో 6 సంవత్సరాలు అట్లుంటాయి అనమాట. అట్లుండే వాళ్ళందరినీ అన్ని సంవత్సరాలే ఫస్ట్ లేడీగా ఉంటారు, జీవితాంతం ఫస్ట్ లేడీ అవుతారా వాళ్ళు? కారు. కానీ మగ్దలేని మరి ఈ నేటికి కూడా ఏంటి, ఫస్ట్ లేడీ హూ సా ద రెజరెక్టెడ్ క్రైస్ట్. పునరుత్థానుడైన దేవుణ్ణి చూసిన ఏకైక మొట్టమొదటి మహిళ ఎవరంటే మగ్దలేని మరి అని, ఇంకొకరు కాదు. అమ్మా, నీకు నాకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చినాడు ఆడవాళ్ళుగా పుట్టడానికి కదా. మనం చాలా మార్లు, నేనైతే చాలా తిట్టుకుండేదాన్ని, ప్రభువా నన్ను ఇంత మరి ఆ ఆడదానిగా ఎందుకు పుట్టించినావు ప్రభు, ఇంత తక్కువగా చూస్తున్నారు మమ్మల్ని. బైబిల్ చదివినప్పుడంతా బాధపడేదాన్ని నేనైతే. ఆ పాత నిబంధన గ్రంథంలో ఆడవాళ్ళకి ఏమీ విలువ లేదండి. ఎవరో కొంతమంది గొప్పగా ఉన్నారు, కానీ భయంకరంగా వ్యభిచారానికి ఆడవాళ్ళని, నా బిడ్డను తీసుకో, ఆమెను తీసుకో, ఈ ముందు చూడు, వాళ్ళని అడగద్దు,
ఇట్లా చెప్తుంటే నాకు చాలా బాధ వేసేది. ఎందుకు ప్రభు అట్లా రాయించినావు? ఆయన అంటున్నాడు అసలు ఆ ముసలివాడు ఆ యాత్రికుని లోపల పెట్టుకొని ఆయన ఆయన బయటికి పంపి అంటే ఆయన భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళని పంపిస్తానంటాడు కదా. ఆ? లోతు భార్యని లోతు ఇంట్లో కూడా దేవదూతలు లోపలికి వచ్చినారంటే నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళని పంపిస్తానంటాడు కదా. ఏం ప్రభు ఇది అనుకునేదాన్ని నేనైతే. కానీ దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చినాడంటే దేవుడు స్త్రీలకి. నేను ప్రవీణ్ పగడాల్ గారు చెప్తుంటే ఏందబ్బా ఇట్లా చెప్తాడు, మనకేముందబ్బా మనకి ఇట్లుంది అంటే ఆయన ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా అసలు స్త్రీలను ఎంత గౌరవించినాడు దేవుడు. అసలు ఇది చదువుతుంటే నాకు నిజమే కదా అనిపించింది. ప్రవీణ్ గారు చెప్పారు, అవును మగ్ధలేని మరియ కనిపించినారు, మొదటగా కనిపించినారు అనుకుని. మనము చదువుకున్నాం చాలా మార్లు, కానీ మనం ఆలోచించలేదు ఈమె మొట్టమొదటి లేడు. ఎందుకంటే ఇంకా ఆమెను పెద్దగా తర్వాత ఎక్కడ బైబుల్ అంతగా మగ్ధలేని మరియని గురించి మాట్లాడలేదు కాబట్టి. అంత మాత్రమే కాదు, తర్వాత ఏమంటామే, ఆ, ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడేమో ఆ దేవుడు ఆమెకు కనిపించినాడు, పునరుద్ధానుడైన ప్రభువును చూసిన మరియ, మొట్టమొదటిగా చూసిన మరియ. తర్వాత ఆయన వెతికింది కూడా చాలా వెతికి, దేవదూతలు ఎవరిని వెతుకుతున్నావు అన్నాడు, దేవుడు ఎవరిని వెతుకుతున్నావమ్మా అని ఆయన ప్రశ్నలు వేసి అడిగి మరి కనిపిస్తున్నారనమాట వాళ్ళు. ఆ తర్వాత చాలా ధైర్యవంతురాలైన మరి అనమాట, చాలా ధైర్యం ఆమెకు. అక్కడ ఎవ్వరు లేకపోయినా కూడా నిలబడింది. దేవదూతలు కనిపిస్తుంటే ఏదో భూతాలేమో ఇవని పారిపోలేదు ఆమె. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారంట. తర్వాత ఇంకేం చెప్తున్నాడు ప్రభు, సువార్త ప్రకటించు. ఏం చెప్తున్నాడు చూడండి, నెక్స్ట్ 15 వచనం చివరిలో చదువుతాను. ఆ ఎక్కడ ఉంచితో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోదునని అన్నాడు. 15 కాదు 16 అనుకుంటాను. ఉమ్ ఆ ఇప్పుడు, ఆ 17 వచ్చిన, సారీ 17. ఆ ఆ యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పుమనెను. ప్రొక్లెయిమ్ దిస్ గాస్పెల్. నేను పైకి లేచినాను, రిజరెక్షన్ లేచినాను, తిరిగి లేచాను, పైకి వెళ్ళి పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పు ఆ సహోదరులకి అంటున్నాడు అనమాట. సో మొట్టమొదట సువార్త ప్రకటించిండేది కూడా మరియని, మరియా. మగ్ధలేని మరియని. ఎంత ఆధిక్యత ఇచ్చినాడు చూడండి కదా. సువార్త అంటే అపోస్తలులని ఎవరిని అంటాము? దేవుని చేత ప్రభు చేత పంపబడిన వారు ఆయన 12 మంది శిష్యులు. అంటే ఇస్కరియోతు యూదా కాదులేండి, పాపం ముందు అన్నారు కానీ తర్వాత కాదు. ఇంకొక శిష్యుని ఎన్నుకున్నారు, వాళ్ళని అపోస్తలు అన్నారు. ఇప్పుడు లేడీ అపోస్తలు ఎవరు? మగ్ధలేని మరియని. మరియకి అపోస్తలతో పంపించినాడు, పోయి చెప్పుపో అని ఫస్ట్ వాళ్ళకి చెప్పమని పంపించాడు అనమాట శిష్యులకి. అపోస్తలు అయిన వారికి అపోస్తలురాలు ఈ అమ్మ కదా. అట్లా చెప్పుకోవచ్చా మనము? నాకేమో అట్లే అనిపిస్తా ఉంది. వాళ్ళందరూ ప్రభు చేత ఆ ఆ, అట్లా పంపబడిన వారు అనే అర్థము. మరి ఈమె కూడా పంపబడతా ఉంది ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి పంపిస్తున్నాడు. ఆ అపోస్తలులకే అపోస్తలురాలైపోయింది అమ్మ. ఎంత ఆధిక్యత ఇచ్చినాడు దేవుడు స్త్రీకి. వాడు స్త్రీలే అని వదిలేసినారు కానీ బట్ దేవుడైతే ఉన్నత స్థానాన్ని ఇచ్చినాడు. తల్లి గర్భంలో నుంచే వచ్చినాడు. స్త్రీతోనే మరి ఆమెను గురించి ఆలోచించినాడు. ఆమెను మరి ఆ శిష్యుని చేతికి అప్పగించినాడు. మరియకు, మగ్ధలేని మరియ అన్ని ఆధిక్యతలు అందుకుంది. ఆ తర్వాత ఆమె ఏమైందో ఆమెను గురించి దేవుడు మరి రాయించలేదు. ఎందుకు రాయించలేదు మనకు తెలియదు కానీ గ్రంథంలో ఈ తర్వాత మగ్ధలేని మరియని గురించి ఇంకా ఏమీ ఎక్కడ కూడా లేదు. చెప్పింది అయిపోయింది, అక్కడితోటి వెళ్ళి చెప్పింది. వాళ్ళు నమ్మారు, వాళ్ళ నమ్మకం ప్రకారమే నమ్మారు నమ్మలేదో మొత్తానికి ఆ మాట అయితే చెప్పింది. మీరు గలిలయలో ఉండండి, అక్కడికి వస్తానన్నాడు ప్రభు అనే మాట అయితే చెప్పింది. ఆమె చెప్పమనే చెప్పినాడు. వెళ్ళి చెప్పుమనెను. మగ్ధలేని మరి వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను. శిష్యులకి చెప్పేసింది ఆ మాట కదా. దేవుడు ఎంత అద్భుతంగా వాడు అను, నిన్ను నన్ను మనం బలహీన ఘటాలే కానీ దేవుడు కావాలంటే ఎంతో మందిని ఎంత బాగా మన మధ్యనే ఎంతమంది మాట్లాడుతున్నారండి, ఎంత మందిని ఏ విధంగా ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. పిల్లలు ఎంతెంత ఉద్యోగాలు చేస్తున్నారు కదా. కెజియా లాంటి వాళ్ళని, తర్వాత సేవకురాండ్రి భార్యలు, ఎంత మందిని దేవుడు వాడుకుంటున్నాడు. తక్కువగాన వాక్యాన్ని ఎంత శోధిస్తున్నారు, ఎంత చెప్తున్నారు వాళ్ళు. సో దేవుడు తప్పకుండా మనల్ని కూడా వాడుకుంటాడు. మనం స్త్రీలమని వెనకంజ వేయడానికి వీల్లేదు.
మనము కమిటెడ్ గా ఉంటే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని వాడుకుంటాడు అనమాట. ఇంకొక 2 నిమిషాలు. సో ఈమె జీవితం ద్వారా మనకి ఏమి పాఠం ఉంది, మనం ఏమి నేర్చుకోవాలా? మగ్ధలేని మరియ జీవితం ద్వారా ఒక 4 మాటలు చూసుకుందాము. మన స్థితి ఏదైనా కానీ, మన స్థితి నీ పాత కానీ నీ వర్తమానం కానీ వాటిని గురించి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు. నువ్వు ఎట్లాంటి దాని ముందు ఎట్లాంటి కదా, ముందు ఎట్లాంటిది, ఆమె 7 దయ్యాలు కొట్టింది, అంతకుముందు ఆమె జీవితం ఏదో మనకు తెలియదు. కానీ తర్వాత ఆమె జీవితము ఎంతో అద్భుతకరంగా, మొట్టమొదట దేవుని పునరుత్థానుడైన దేవుని చూసిన దానిగా ఆమె నిలబెట్టాడు. మొట్టమొదటిగా అపోస్తలత్వం ఆమెకి ఇచ్చాడనమాట కదా. యెహోషువలో మరి రాహాబ్ ఎన్నుకున్నాడు. ఆమె జీవితం ఏం మంచిదే, ముందు ఒక వేశ్య కదా. 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, రాహాబ్ అని వేశ్య అని రాస్తున్నారు బాగా బైబిల్లోని. ఆమె దేవుడు యేసు ప్రభు పుట్టే వంశావళికి మూలకారకురాలైంది అమ్మ కదా, ఆ వంశంలో చేర్చబడింది. తర్వాత 2వ సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, గొర్రెల కాపరి అయిన నిన్ను ఇశ్రాయేలులకు రాజుగా చేశాను అంటున్నాడు దేవుడు కదా దావీదును. గొర్రెల కాపరి, ఆయన పరిస్థితి ఏంటి అసలు? ఒక గొర్రెలు కాసే బెర్రోడ్ అంటారు మామూలుగా, అట్లాంటి వాడిని ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని జనాంగానికి రాజుగా చేశాడు అనమాట. దేవుడు ఆశీర్వదిస్తే చాలా చక్కగా ఆశీర్వదిస్తాడు అనమాట. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తాం కదా, 1వ అధ్యాయం 26-29 గొప్పవారిని సిగ్గుపరచుటకే బలహీనమైన వారిని ఎన్నుకుంటానని చెప్పాడు. బలహీనులను బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని. ఎంతటి వారం మనం చెప్పండి, మనకంటే జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు. ఈ శ్రేష్టమైన మాటలు మనకు అర్థమయ్యేటట్లు దేవుడు చెప్పాడు అనమాట. అట్లాగా మగ్ధలేని మరియను దేవుడు వాడుకున్నాడు అని మనం చూస్తున్నాం అనమాట. అదే మన కీర్తనాకారుడు రాస్తాడు కదా, 103వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు, 10వ వచనంలో రాస్తాడు అనమాట, మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదంట దేవుడు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం కూడా ఇవ్వలేదు. అవి వాటిని చూసి ఇవ్వడు దేవుడు, మన హృదయాన్ని చూసిస్తాడనమాట. మన హృదయం ఎట్లుంది, దేవుని పట్ల కమిటెడ్ గా ఉంటే తప్పకుండా చేస్తాడనమాట. పాపం అంటే శరీరంతో పాపం చేస్తాం, ఒకసారి ఆలోచన చేస్తాం, మళ్ళీ సర్దుకుంటాము, ఇవన్నీ చేస్తాం. మనకు అట్లాంటి గుణం ఉందా? తప్పు చేస్తున్నాను ప్రభు క్షమించనే మనసు ఉందా కదా. మనం హేబేలు కయీను అర్పణలే చూస్తాం, ఇద్దరు అర్పించినారు, వాళ్ళేమీ దేవునికి ఈయన అనలేదు, ఇచ్చినాడు ఆయన కూడా. కానీ ఎలాంటి మనసుతో ఇచ్చాడు అనేది దేవుడు చూశాడు అనమాట. రెండవదిగా ఏమంటే, శ్రద్ధ కలిగి ఆసక్తితో ఆయన పని చేయాలి కదా. శ్రద్ధగా పెందల కడ లేసి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని పట్టుదలగా, అంత అర్లీగా వచ్చింది అనమాట, భయం లేకుండా అక్కడికి వచ్చింది. వాళ్ళు ఉన్నారా లేదా, వీళ్ళు వచ్చారా లేదా, అవన్నీ చూసుకోకుండా పని చేసింది అనమాట. అపోస్తల కార్యం 20-24 చూస్తాం. ప్రభువు వలన అపోస్తల కార్యం 20-20 అదొక్కటి చదవండి అమ్మా. అపోస్తల కార్యం 20-24 వచ్చిన, అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 24 వచనం. ఏమి కృపాసువార్తకు సాక్ష్యం ఇచ్చేది నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంది. ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఈమె ఆలోచించలేదు, నేను ఇక్కడ ఉంటే ఏమి దెయ్యం లేసి వస్తుందో, లేకపోతే ఎవరన్నా వచ్చి నన్ను ఏమన్నా చేస్తారా ఏమి, ఇవన్నీ ఏం ఆలోచించక మనం కూడా ప్రభు పని చేసేటప్పుడు ఎట్లుండాలంతా, నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా. ఇప్పుడు ఎంతో మంది సేవకులు అట్లా పాపం దెబ్బలు తింటున్నారు, అట్లా ఉండాలన్నమాట. ప్రమాదం వస్తుంది అని తెలిసి ప్రభువును కాదు అని చెప్పి అట్లాంటిది ఉండకూడదు. ఈ దినాల్లో అది చాలా ముఖ్యం, మనం ప్రభు కోసము నిలబడాలన్నమాట. దీని గురించి చాలా చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు. అదే పరిస్థితిలో మరి పౌలు అంటున్నాడు, ఏవేవి లాభకరమై ఉన్నాయో ప్రభు కొరకు అవన్నీ నష్టంగా. ఆయనకి ఎంతో మరి పండితుడు ఆయన అనుకుంటే ఎంత ధనమో సంపాదించుకోండొచ్చు, కానీ ప్రభు కొరకు అవన్నీ ఏం చేసినాడంటే ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఆయనకున్న ఆధిక్యతలన్నీ కూడా వదిలేసుకున్నాడు, అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట కదా. ఆమె కూడా అవన్నీ ఏం పట్టించుకోలేదు, ఇంకా నాకేమైతుంది ఏమి, ఇట్లాంటివి ఏమి కూడా ఆలోచన. మనం కూడా అట్లా ఉండాలా అని అన్ని పరిస్థితుల్లో, అంటే ఏ పరిస్థితి అయినా, మనకు అనుకూలమైన పరిస్థితి అయినా అననుకూల పరిస్థితి అయినా, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద విశ్వాసం పోగొట్టుకోకూడదు. బాగా జరిగినప్పుడు దేవుడు దేవుడు అనేది ఏదైనా కొంచెం నాకే ఎందుకు అని దేవుని వదిలేయడము అట్లాంటివి ఉండకూడదు అనమాట కదా. తర్వాత అపోస్తల 2వ కొరింథీయులో మనం చూస్తాం, కావాలంటే నోట్ చేసుకొని మరి చదువుకోండి.
రెండవ కొరింథీ 11:23-27 చూస్తే పౌలుకి ఎన్ని శ్రమలు కలిగాయండి. చెప్పలేనన్ని శ్రమలు ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత లాస్ట్ ఇంకా అనేకములు ఉన్నాయంట. చెప్పవలసి నేను చెప్పినాను ఇంతే, కానీ ఇంకా అనేకములు ఉన్నాయి. ఆకలి దప్పులంట, సహోదరుల వలనైన శ్రమలు, ఆ ఆ, కపట సహోదరుల వలన శ్రమలు, మరి కొరడా దెబ్బలంట, ఎన్ని అనుభవించినాడు ఆయన ప్రభు కోసం. అవన్నీ కొంచెమే అంటే ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి అంటున్నాడు. ఇంకేం చెప్తాడో, ఇదే ఇంత చాంతాడు అంటుంది అనుకున్నా నేనైతే. ఇంత 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. పో అట్లా ప్రభు కోసం నిలబడాలన్నమాట. ఆమె కష్టం అని ఏమీ అనుకోలేదు. ఎత్తుకొని పోతాను శవాన్ని అంటా ఉందన్నమాట. అన్ని సమయాల్లో దేవునిలో ఉండాల, ఆయన ప్రేమించాలి. మొదట దేవుని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ మనకు కొత్త నిబంధనలో మొట్టమొదటి ఆజ్ఞమి, నీ తండ్రి అయిన దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించవలెను. దేవుని ప్రేమించాల. అది ప్రేమ దేవుని పట్ల ఉంటే అందరి పట్ల మనం ప్రేమ షరతులు లేని ప్రేమగా ఉండాలి. దేవుడు అట్లే ప్రేమిస్తానాడా? నువ్వు ఇది చేస్తే నేను చేస్తానమ్మా అంటున్నా. మనం దేవుడు అన్ని ఇస్తే మనకు దేవుడి మీద ప్రేమ వస్తుంది. ఏదో కొంచెం కష్టం కలగంగానే ఏంది నేను ఇంత ప్రార్థన చేసినాను, నేను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తే, కుటుంబ ప్రార్థన, ఆ ప్రార్థన, ఇది దేవుడికి ఇట్లా కానుకలు ఇస్తే అట్లా, ఇవన్నీ ఎత్తేస్తాం అనమాట దేవునికి ఇచ్చినవన్నీ. కానీ దేవుడు ప్రతిఫలం మన నుంచి ఏమి ఆశించకుండా మనకు అన్ని దయచేసినట్టు. ఇప్పుడు మనం ఏం అనుభవిస్తున్నామో అవన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవే, ఖర్చు పెట్టి కొన్నవి ఏమాత్రము కాదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు 2 కొరింథీ 4:18 క్షణమాత్రం ఉండు ఈ శ్రమలు. ఈ శ్రమలు వస్తేనే కదా మనం దేన్ని నాకేం చేయలేదు అనేది. ఈ క్షణం మాత్రమే ఉంటాయి ఈ శ్రమలు, కానీ ఇవి చులకని శ్రమలంట. రాబోయేటి మనకు మంచి రోజులు అంట. సో ఆ రోజుల కోసం మనము కనిపెట్టుకున్నాడు. ఆమె అట్లే మంచి రోజులు వచ్చినాయి ఆమెకు. ఈమె ఎంత మంచి స్థానాన్ని ఆమె సంపాదించుకుంటూ, బైబిల్లో మరి ఎక్కడ రాయబడకపోయినా అక్కడ ఆమె ఎంతో ప్రసిద్ధిగా కనిపిస్తుంది మనకు. అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు మనల్ని మరొక హెచ్చరిస్తున్నాడు. ఇచ్చిన వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు అది నేను వ్యర్థపుచ్చలేదని అనుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలక్క. విన్నానండి. అమృత వందనాలు.